నెట్వర్కింగ్ కోసం ఉపయోగించుకుంటూ వచ్చాను నేను ఇంతకాలం. ఏంటి అంటే ఒక జర్నలిస్ట్‌గా ఇక్కడి నుంచి రకరకాల మనుషులు వాళ్ళని తీసుకుంటూ వస్తున్నప్పుడు చాలా విషయాలకి ఫేస్‌బుక్‌లో ఇండివిడ్యువల్‌గా అబ్యూజింగ్ కానియండి, లేదా ఆడవాళ్ళ విషయంలో రకరకాలుగా కామెంట్స్ ఇండివిడ్యువల్‌గా జరగటం కానియండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా ఫైట్ చేస్తూ వస్తున్నాం. కానీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనడానికి నిదర్శనం 3 రోజుల క్రితం. అది అంతకుముందు రోజున జరిగింది. అది వేరే ఒకళ్ళిద్దరు పోస్ట్ చేసి దాని మీద అపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళని కూడా హేళన చేస్తూ ఉన్నారు వాళ్ళది. ఈ విషయాన్ని నేను జర్నలిస్ట్ అనే విషయం తెలిసిన కొంతమంది మిత్రులు నాకు ఆ లింక్ నాకు విండోలో పోస్ట్ చేయడం జరిగింది. రూప గారు ప్లీజ్ చూడండి ఒకసారి. సరే, ఏంటి అని చూస్తే దాదాపుగా 9 పేజీలున్న ఫేస్బుక్ స్క్రీన్ షాట్స్ అవన్నీ మొత్తము. దాంట్లో ఎంత అసహ్యంగా ఉండాలి అంటే ఆ అసహ్యకరమైన రాతల్ని మనం మాట్లాడుకోలేమా అంటే తప్పనిసరిగా మాట్లాడుకుని తీరాలి. కానీ దానికి ఒక వేదిక ఉంది. ఆ వేదిక అందరూ ఒక దగ్గర చేరిన రోజున కావాలి అనేది నా ఆలోచన. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటి అని అంటే అవన్నీ కూడా చేర్చిన చోట వాటినన్నిటినీ ఉమెన్ యాక్టివిస్టులు కానివ్వండి, నా మీడియా మిత్రులు ఒకసారి మనం ఏం చేస్తున్నారు అన్న దానికి వెళ్లే ముందు అందులో ఉన్న జిస్ట్ గురించి కొత్త చెప్తారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అన్న దాని గురించి. అంటే అందులో ఉన్న మాటలు నేను కూడా చూసాను, చాలా అసభ్యకరంగా ఉంటాయి, ఎవరో మనం మాట్లాడలేము. కానీ వాళ్ళు ఏం ఉద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చెప్తారా? ఒక రకంగా చెప్పాలి అని అంటే తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి కూడా వాళ్ళు వక్రీకరించారు. ఏంటి అంటే పిల్లల్ని చదువుకోవడానికి కూడా వాళ్ళ కోరికల్ని అణచివేసి చదువుకు పంపిస్తున్నారు అని తల్లిదండ్రుల మీద అభియోగం మోపారు. చదువుకు వెళ్ళిన చోట వాళ్ళని అడ్డదారులు తొక్కడానికి విద్యా సంస్థలు, అక్కడ విద్యా వ్యవస్థ దోహదపడుతోందని రాశారు అదే లింక్లో. వీళ్ళంతా చేసింది దాదాపుగా 8 గంటల చర్చలో, వీళ్ళు ఒక మాట 2 మాటలు కాదు, 8 గంటల చర్చలో సమాజంలో ఏ ఒక్క వర్గాన్ని కానీ ఏ ఒక్క కేటగిరీని కానీ వీళ్ళు వదలలేదు. విద్యా వ్యవస్థని, ఆడపిల్లల్ని, తల్లిదండ్రుల్ని, మహిళల్ని, ప్రొఫెసర్లని అందరినీ పట్టుకుని ఇంకే రకంగా అంటే ఆ పదాలని మనం మాట్లాడలేము. ఆ రకంగా మాట్లాడుకుంటూ వచ్చారు. 7 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి ప్రొఫెసర్ వరకు కూడా క్యారెక్టర్లెస్ అనే ధోరణిలోనే చర్చిస్తూ వచ్చారు. ఆ చర్చని చూసిన తర్వాత మనము ఎవరైనా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. అందుకనే గట్టి స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతోంది. దాని మీద ఏం చేస్తున్నారు అన్న దానికి ముందు బహుశా మహేష్ కుమార్ కత్తి గారు ఫిల్మ్ యాక్టివిస్ట్, చాలా కాలంగా చాలా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్, చాలా కాలంగా వీళ్లకు సంబంధించి మీరు మేము చెప్పినట్టుగా ముందు నుంచి కూడా ఒక తలపట్టానికి ప్రయత్నం చేసి ఉన్నారు. మీరు ఏంటి అసలు ఏం క్యారెక్టర్ వీళ్ళు, ఎలాంటి క్యారెక్టర్స్ వీళ్ళు? బహుశా ఆ క్యారెక్టర్స్ ఎవరో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరో కూడా చెప్తే బాగుంటుంది. అంటే వీటన్నిటికీ ముఖ్యంగా ఒక అతను ఉన్నాయండి, తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం అని. ఆయన దాదాపు 2007 నుంచి కూడా ఒక బ్లాగ్, తాడేపల్లి అనే బ్లాగ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. అంటే ఒక విపరీతమైన భావజాలం. బహుశా మనం నియో నాజీస్ అని యూరోప్లో వినే ఉంటాం. వాళ్ళు నాజీల కన్నా ఇంకొక స్థాయి ఎక్కువ హింసాత్మకంగా. అలాంటి సోషియోపాథిక్ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్నటువంటి ఆలోచనలు. ఫస్ట్ వీళ్ళకు 3-4 పాయింట్ అజెండాస్ ఉన్నాయి. ఒకటి, మహిళలను అణచివేయాలి, దళితులను నిర్మూలించాలి, పేదవాళ్ళని క్యాస్ట్రేట్ చేయాలి, ఈ ముస్లింలని దేశం నుంచి తరిమేయాలి. ఇప్పుడు ఇలాంటి ఈ 4 పాయింట్ మేజర్ అజెండా వాళ్ళది. ఈ 4 పాయింట్ల అజెండాతో చేస్తే ఒక పురాతన భారతదేశం ఏదైతే గొప్పది, మహోన్నతమైన భారతదేశం అనే ఏదైతే కల్పన వీళ్ళకుందో అది వస్తుంది అని వీళ్ళు నమ్ముతారు, చాలా బలంగా నమ్ముతున్నారు. వీళ్ళు ఈ మధ్యన ఫేస్బుక్లో మళ్ళీ వచ్చారు. ఎందుకంటే తెలుగు బ్లాగ్స్ 2006 నుంచి 2010 వరకు చాలా ఉజ్వలంగా తెలుగు బ్లాగ్స్ ఆల్టర్నేట్ మీడియా రూపంలో వచ్చాయి. ఆ స్పేస్ని వాళ్ళు చాలా బాగా ఆక్యుపై చేశారు. అప్పుడు ఈ భావజాలను చాలా వరకు విస్తృతపరిచారు. వాళ్ళతో చాలామంది US, UKలో ఉన్నవాళ్ళు, అంటే ఎంతటి భావజాలం ఉంటుందంటే, వన్ ఆఫ్ ద గై లైక్ అవుట్ ఆఫ్ దిస్ గ్రూప్ సేస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఇల్లీగల్ డాక్యుమెంట్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి భారత రాజ్యాంగం మీద కూడా గౌరవం లేదు, ఆ మాట బహిరంగంగా. అంటే నమ్మకం లేకపోవడం కాదు, నమ్మకం లేదు, ప్రశ్నిస్తాము, పోరాడతాం, ఇవన్నీ బాగానే ఉంటాయి. దే కాల్ ఇట్ అన్ ఇల్లీగల్ డాక్యుమెంట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ రాటిఫైడ్ బై దెమ్. అంటే ఒకప్పుడు గొప్పగా ఉన్నతంగా ఉన్న వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరో రాసేశారు రాజ్యాంగం, దీన్ని మనం నమ్మేస్తున్నాం, దీంట్లో అన్ని లోపాలే, అసలు ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ అగైనెస్ట్ ఇండియా అండ్ ఇండియన్ కల్చర్ అనే ఒక విపరీతమైన భావజాలం నుంచి వస్తున్నది. అంటే ఇది కేవలం ఫేస్బుక్లో ర్యాండమ్గా రాసిన పిచ్చిరాతలు కాదు.
దీనికి వెనక ఒక అజెండా ఉంది. ఏదైతే మొన్న సంఘ పరివారం నుంచి చెప్పారో ఆడవాళ్ళందరూ ఇంట్లోనే ఉండాలి వంటలు చేసుకుంటూ అప్పుడు సేఫ్టీ ఉంటుందని, ఇంతే మర్యాదగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు. మర్యాదగా చెప్పుంటే బహుశా మనకు ఇంత కోపం వచ్చి ఉండేది కాదేమో. బహుశా వాళ్ళు ఆ మర్యాదని చాలా అతిక్రమించి ముందుకు దీన్ని వచ్చి వాళ్ళు ఎంత ఈజీగా ఒకప్పుడు ప్యాకేజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంకొంచెం స్థాయి మారింది. అంటే బహుశా ఇన్నేళ్లుగా మీరు అన్నట్టుగా 7 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే మాట్లాడుతున్నప్పటికీ ఎవరు వాళ్ళని వ్యతిరేకించకపోవటం వల్లే వాళ్ళు ఈ స్థాయికి బరితెగించారనుకోవచ్చా? వ్యతిరేకించడం అనేది చాలా చిన్న స్థాయిలో జరుగుతుంది. అంటే ఇంటర్నెట్లో ఉండే వాళ్ళంతా చాలా సోఫిస్టికేటెడ్ పీపుల్ అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో మనకెందుకు లేని తప్పుకెళ్ళే వాళ్ళే తప్ప వీళ్ళని ఎదిరించి పోరాడదామో లేకపోతే కనీసం వాళ్ళకి ఆల్టర్నేట్ భావజాలాన్ని రిప్రజెంట్ చేద్దాం అనేవాళ్ళు చాలా తక్కువ. బ్లాగుల్లో కూడా 2 సంవత్సరాల నుంచి నేనే లైక్ వంట పోరాటం చేశాను కొన్నాళ్ళు తాడేపల్లి మీద. తర్వాత లైక్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. కాకపోతే పెద్ద డేంజరస్ ట్రెండ్ ఏంటంటే వీళ్ళని గురువులుగా నమ్ముతూ వీళ్ళ భావజాలాన్ని నరాలకు ఎక్కించుకున్న యూత్ రావడం. ఈ మధ్య ఫేస్బుక్ లో జరిగిన దాంట్లో నాకు చాలా ప్రమాదకరం అనిపించే ట్రెండ్ ఏంటంటే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఒక కాలేజ్ విద్యార్థి 18-20 ఏళ్ల పిల్లలు ఉన్నారు అందులో. వాళ్ళు అవును మహిళలు ఇలాగే ఉన్నారు లేకపోతే అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఒక రకమైన ఎక్కడి నుంచి వస్తుంది భావజాలం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటిది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు అందించేస్తున్నారు అనేది పెద్ద ప్రమాదం. అవును. ఓకే, మోహన్ కుమార్ గారు, ఇటువంటి భావజాలం ఎందుకు పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు? లేదా ఇంత ధైర్యంగా దీన్ని ఇట్లా బయట పెట్టుకోవటానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవాలి? ఇది బేసికల్గా అండి ఒక ఇది ముందు చెప్పాలి. ఈ 10th చదివిన తర్వాత కూడా ఇదేంటి ఆడపిల్లల యొక్క క్యారెక్టర్స్ వీటి మీద కూడా వీళ్ళ యొక్క ఇది చేస్తున్నారు. ఈ చదువు దీని వల్ల కూడా పైన 10th తర్వాత వారు చెప్పిన దాంట్లో నేను టోటల్లీ ఆయన రాసిన దాంట్లో ఒక పాయింట్ కూడా ఉంది. ఈ డిగ్రీ చదివి ఇవన్నీ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళలో క్యారెక్టర్ చాలా లూజ్గా ఉంటుందని చెప్పి ఫిమేల్ దీంట్లో చాలా రకాలుగా ఫేస్ చేస్తున్నారమ్మా. రియల్లీ వీ యూస్ టు సెవరల్ టైమ్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ చెప్తున్నప్పుడు కూడా మీ భావజాలాలు వేరు, మీరు ఓపెన్ మైండా, ఇవన్నీ మీకు తెలియదు, అణగబెట్టి ఉంచాలి వాళ్ళని, వదిలేస్తే మనం పర్సనల్ గా తెలుసు అన్నమాట. ఫేస్బుక్ లో ఎంతో ట్రై చేసాం. యాజ్ ఎ సైకాలజీ వీ వాంట్ టు టెల్ దమ్ ఇట్ ఇస్ రాంగ్. సొసైటీలో ఇద్దరు సమానం, అది హౌ టు గివ్ ద రెస్పెక్ట్. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే నీకు రెస్పెక్ట్ దొరుకుతుంది, నువ్వు చేసిన భావజాలి అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఎంతసేపటికి ఒక మీద అణిచివేతకి లోను చేయాలనే దీనికి చిన్న ఎవరైనా ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్న దీంట్లో కూడా వాళ్ళు నెగిటివ్ భావనలోనే తీసుకుంటున్నారు కానీ పాజిటివ్ యాటిట్యూడ్లో తీసుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎంతసేపటికి ఈ సమస్య మా దగ్గర ఉన్న వాళ్ళకే కాదు అందరికీ జరుగుతోంది, ఎవరు మాట్లాడట్లేదని వాళ్ళ ఒక అభిప్రాయానికి వస్తున్నారు. ఎవరు మాట్లాడరు అని బహుశా మహేష్ చెప్పినట్టుగా 7 ఏళ్ళుగా మాట్లాడుతుంటే కూడా ఒక కామెంట్ పెడతారు వెళ్ళిపోతారు, ఇంతకంటే జరగదనే ఒక ధైర్యం. యాక్చువల్గా ఈ ఫేస్బుక్ అనే దీంట్లో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ దీనికి ఎక్కువ పోకుండా ఎప్పుడు ఏమవుతుందంటే ఉన్న 80% తక్కిన 20% మీద ఎక్కువగా ఫోకస్ చేసేయటం వల్ల ఇటువంటి ప్రమాదకరమైనవి ఎక్కువగా ఫిమేల్ మీద చేసే కామెంట్స్ ఎలా ఉంటాయంటే అవి మనుషులు మామూలుగా మన సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకోలేని పదజాలాల మీద వాడటం. అంటే వాళ్ళ ఇన్డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ని, యాటిట్యూడ్ని దానికి ఆ ప్రభావంగా ఎక్కువగా చూపిస్తున్నారమ్మా. అవునండి. మంజరి, ఒకసారి ఇది ఎటువంటి భావజాలానికి ప్రతీక అని మీరు అనుకుంటున్నారు? ఇందులో ఉన్న కంటెంట్, బహుశా మీరు కూడా కంటెంట్ చదివారు, మీరు కూడా ఈ ఫైట్లో పార్ట్గా ఉన్నారు. ఏమీ లేదు, కేవలం ఇప్పుడు ఇందాక మహేష్ చెప్పినట్టుగా వీళ్ళు ఒక వర్గము ఒక దీన్ని కాకుండా మొత్తంగా మహిళలందరినీ, మహిళలు అనేవాళ్ళు చదువుకు అనర్హులు, అణిచివేయవలసిన వాళ్ళు, స్వాతంత్రానికి అనర్హులు, ఇది వాళ్ళ ధోరణి, అది కనిపిస్తూ ఉంది. అలాగే దళితులు అనేవాళ్ళు భూమి మీద ఉండకూడదు. తర్వాత ఇంకా సరే ఇంకా వాళ్ళ అంటే మనువాదం అని ఒకప్పుడు మనం అందరం అనుకుంటా వచ్చిన ఆ భావజాలంతో పాటు ఇంకా అసలు ఇలాంటి పదజాలం వాడటం ద్వారా పిల్లల్ని చదవకుండా చేయాలని, చదివితే మరి ఎంతో కొంత జ్ఞానం వస్తుంది కదా, ఆ జ్ఞానం లేకుండా చేయాలి. తద్వారా తమలాంటి పనికిమాలిన తెలివి తక్కువ మేధావుల రూపంలో ఉన్న మేకవన్న పులులు చాలా పెద్ద స్థాయి. వాళ్ళు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఇచ్చారండి. ఈ దేశంలో ఉన్న స్త్రీలందరికీ మీకు స్వేచ్ఛ కానీ గౌరవం కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇది కోరుకోండి, రెండు సాధ్యం కాదు అని కూడా వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. దీని మీద ఏమంటారు? అదే స్పష్టంగా కనిపిస్తుంది కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే రీతిలో అంటే పసిపిల్లల దగ్గర నుంచి వాళ్ళు నీచమైన భాష, పసిపిల్లల దగ్గర నుంచి వాళ్ళు సెక్స్ అర్జుతోనే ఉంటారు.
చెడిపోయి ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వస్తువులు కదా, మహిళలు అంటే వస్తువులు, విలాస వస్తువులు అని చెడిపోయి ఉంటారు. ప్రొఫెసర్ల దగ్గర కూడా చాలామంది అనుకునే అంటే ఛాందసవాదులు అనుకునే అభిప్రాయాలే, ఆడపిల్లలకి లెక్కలు రావు, ఆడపిల్లలు వాళ్ళ కష్టపడి మామూలుగా తెలివిగా చదవలేరు, బట్టి కొడతారు, లేదంటే ప్రొఫెసర్లో టీచర్లలో మాయకొట్టి మార్కులు పొందుతారు. ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నారు. ఇంత నీచమైన అభిప్రాయాలు రుద్దటం. అందుకే ఇప్పుడు మనం NWMA ద్వారా దిగటానికి కారణం ఏంటంటే నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా అని మనం అనుకుంటున్నప్పుడు మీడియా లో వస్తున్న కొత్త జ్ఞానం కానీ విజ్ఞానం కానీ మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడుకు ఉపయోగపడి ఇలాంటి వీళ్ళ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే, మనం మొదట్లోనే తుంచైపోతే ఏమవుతుందంటే మొత్తంగా మీడియా మీద ఆంక్షలకు దారితీస్తుంది. అలాంటి ప్రమాదం జరగకూడదు, మనం దీన్ని మగవాళ్ళనే తుంచేయాలనే దీంతోనే మనం ఈ కార్యక్రమాన్ని దానికి ఇది ఈ ఫైట్ కూడా ఒక రకంగా రెండంచులు ఉన్న కత్తి లాంటిది. ఎందుకంటే మనం సైబర్ చట్టాల గురించి మాట్లాడుతున్నాం, ఇప్పటి వరకు కూడా పీపుల్కి వ్యతిరేకంగానే వాడారు. ఇప్పటివరకు మంచి కోసం ఆ చట్టాలు వాడలేదు. మొదటిసారి మనం మంచి కోసం ఈ చట్టం వాడమని అడుగుతున్నాం. బట్ అది ఎక్కడి దాకా వెళ్తుందనేది ఇందులో ఉన్న వాళ్ళకు కూడా ఒక భయంగా ఉంది. పూర్ణిమ నాగరాజ్ గారు, మీరు కూడా చదివారు, బహుశా చదివే ఉంటారు ఇదంతా కూడా, ఈ పిచ్చి రాతలన్నీ కూడా. అందులో అతను ఒక మాట కూడా అన్నాడు, తనకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక 7 ఏళ్ల పాప తనను మాలెస్ట్ చేసిందని. అది మాకెవరికి నమ్మశక్యంగా అనిపించలేదు. మీరేమంటారు అసలు ఇట్లాంటి ఓకే, మీరేమంటారు దానికి, అది చెప్పండి. దానికన్నా ముందు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానండి. ఇట్స్ ఎ వెరీ కామన్ స్టేట్మెంట్, సైకలాజికల్ స్టేట్మెంట్. ఇందులో ఇఫ్ యూ వాంట్ టు ఎవర్ బికమ్ ఫేమస్ స్టార్ట్ ఎ రిలీజన్ ఆర్ కల్ట్ అని అంటారు. సో ఇక్కడ పేరు పొందడానికి మనం ఎట్లాంటి అసభ్యమైన కల్ట్ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ గ్యాదర్ అటెన్షన్. ఇప్పుడు మనం నార్మల్గా మంచిగా బ్లాగ్ పెడితే నోబడీ రియల్లీ రీడ్స్ ఇట్. సో ఇలాంటివి పెడితే ఎక్కడో అక్కడ దర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అ బ్రోకెన్ హార్ట్ ఆర్ అన్హ్యాపీ విత్ సమ్ ఉమెన్ ఇన్ రిలేషన్షిప్, అలాంటి వాళ్ళు ఫాలోవర్స్ అయిపోయి దిస్ విల్ గెయిన్ మొమెంటమ్ అని ఒక సైకోపాథిక్ వ్యూ. ఒక చిన్న చెప్తా అండి, చాలా మంది ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఈ ఫైట్ గురించి పోస్ట్ చేస్తే ఐ థింక్ మంగారెడ్డి విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. యా, ఓకే. ఇప్పుడు వీళ్ళ భావజాలం ఎలా ఉంటుంది అంటే బేసిక్లీ దే వాంట్ అటెన్షన్, అండ్ ఎక్కడో లైఫ్ లో వాళ్ళు దెబ్బతిన్న ఆ పెయిన్ అండ్ దే కన్వర్టెడ్ ఇట్ ఇంటూ యాంగర్, అండ్ ఆ యాంగర్ ని బయట తీస్తున్నారు అన్నమాట. అంతే అంటారా? వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళేనా లేదా మూర్ఖులా? మూర్ఖులు కూడా కావచ్చు, మోస్ట్లీ కూడా కావచ్చు కదా. నో, మోస్ట్లీ దీస్ పీపుల్ హ్యావ్ గాట్ సంథింగ్ ఇన్ దేర్, అంటే వాళ్ళ సైకలాజికల్ ప్రాసెస్ లో ఏదో ఒకటి ఉంటుందండి. ఐదర్ ఒక అబ్యూస్ అన్న ఉంటుంది, లేకపోతే నెగ్లెక్ట్ అన్న ఉండే ఉంటుంది. సో వీళ్ళు జీవితాంతం యాక్చువల్గా విక్టిమ్స్ లో బ్రతికిన వాళ్ళు. సో ఎక్కడో అక్కడ సంథింగ్ ఇస్ అగేన్స్ట్ మీ, ద వరల్డ్ ఇస్ అగేన్స్ట్ మీ అని భావజాలంలో బ్రతికిన వాళ్ళు సడన్లీ దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ భావజాలం నుంచి బయటికి రావాలి అంటే ఒక సైకోపాథిక్ వ్యూ తీసుకుంటేనే వాళ్ళు బయటికి రాగలరు. అండ్ ఇలాంటి వాళ్ళకి దే ఆల్వేస్ నీడ్ పబ్లిక్ కన్సెంట్ అండ్ పబ్లిక్ సపోర్ట్. సో ఒక పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు వీళ్ళకి పబ్లిక్ సపోర్ట్ చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు కొందరు జస్ట్ ఫర్ ఫన్ దే మైట్ గివ్ సపోర్ట్, సరే చూద్దాం ఏమవుతుందో అని. అండ్ కొందరు నిజంగా దే ఆల్సో హ్యావ్ ద సేమ్, అంటే ఆ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. ఇకపోతే మీరు అడిగిన క్వశ్చన్, ఒక 7-year-old అమ్మాయి మొలెస్ట్ చేసిందా అంటే డెఫినెట్గా నమ్మశక్యంగా లేదండి. బట్ ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మన ఇండియన్ కల్చర్లో పిల్లలు పేరెంట్స్తో పాటే పడుకునేటప్పటికి సో దే మైట్ హ్యావ్ సీన్ సంథింగ్, పేరెంట్స్ ఏదన్నా వాళ్ళు శారీరకంగా పాల్గొనడం చూసి, మొలెస్టేషన్ కాదు కానీ ఎక్కడో ఆ బిహేవియర్ అనేది కొంచెం బయటికి ప్రకటించుంటారు. సో దిస్ పర్సన్ హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ అ గ్రేట్ ఈగో, అంటే వాళ్ళ తన క్యాప్లో ఒక ఫెదర్గా తీసుకొని దీన్ని తను పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు, కానీ డెఫినెట్గా ఇది నమ్మశక్యంగా అయితే లేదండి. ఓకే అండి. సో నితీష్ పిల్లా గారు, మీరు చాలా కాలంగా ఈ సైబర్ రీసెర్చ్లో కూడా ఉన్నారు కదా, మీరు ఈ ట్రెండ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, జనాలకు ఒక కన్ఫ్యూజన్ ఉంది, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంది, ఏంటంటే రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేసి. ఈ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నేను ఏదైనా మాట్లాడేయచ్చు, ఓకే, దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నారు. అది మనకి చిన్నప్పుడు స్కూల్లో కూడా నేర్పిస్తారు, నీ ఫండమెంటల్ రైట్స్ ఇవి 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 అని నేర్పిస్తారు తప్ప ఆ ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేసి అని. సో ఆ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదు అన్నది చెప్పటం లేదు. ఇందాక మేడం చెప్పినట్టు వీళ్ళందరూ ఒక చిన్న చాలా తక్కువ స్థాయిలో ఉంటారనమాట. సో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాప్ టుగెదర్ అనేసి అని. సో వాడి పాస్ట్ వాడి ప్రెసెంట్ ని ఎఫెక్ట్ చేస్తున్నది, అంటే వాడి పాస్ట్ లోని వాళ్ళు ఎక్కడో ఎలాంటివి ఫేస్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ సోషల్ నెట్వర్కింగ్ అన్న తర్వాత మంచి ఉంటారు, చెడు ఉంటారు. సో అలాగా చెడు కొంతమంది మాట్లాడుకోవటం, దాన్ని మనం కొంచెం ఎక్కువ చూడకుండా దాన్ని కూడా మనం తగ్గించాలి. అంటే వీళ్ళు చేసేది కరెక్ట్ ఏంటంటే మొక్కలో తుంచకపోతే
అది మహావృక్షం అవుతుంది. ఇట్ మైట్ ఎఫెక్ట్ సో మెనీ పీపుల్. బట్ ఇన్ఫాక్ట్ అది మహావృక్షం అయిన తర్వాత ఏమైనా ఢీకుంటున్నాం. వాళ్ళు 7 years గా ఇది చేస్తున్నారు, ఈ పని 7 years గా చేస్తున్నారంటే అంత ఇంపాక్ట్ లేదండి. ఎందుకంటే ఇప్పటికి కూడా స్త్రీలు ప్రతి ఒక్క చోట గౌరవింపబడుతున్నారు. అదైతే ఎక్కడ డోకా లేదు. అనుకోవడానికి లేదు, ఇప్పటివరకు మేము చూడలేదు, చూసాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం. అది ఇంపాక్ట్ లేదని అనుకోవడానికి ఉంది. ఇంతమంది పిల్లలు టీన్స్ లో ఉన్న వాళ్ళు దానికి లైక్స్ కొట్టారు. ఎన్ని లైక్స్ ఉన్నాయి, మీరు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, ఆర్టికులేట్ చేయలేకపోవచ్చు, కానీ కొన్ని వందల లైక్స్ ఉన్నాయి. ప్రతి చెత్త కామెంట్ కి కొన్ని వందల లైక్స్ ఉన్నాయి అందులో. సో ఇది ఇంపాక్ట్ లేదని ఎట్లా అనుకోగలం మనం? అంటే అదే చెప్తున్నాను మేడం. అంటే మనం ఫేస్బుక్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని తీసుకోండి, మీరు అంతమంది మెంబర్స్ లో ఎన్ని లైక్స్ ఉన్నాయి అన్నది తీసుకోండి. సో అది చాలా మైనర్. ఇది ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతున్నారు, కానీ ఇదే ఎఫెక్ట్ అందరూ అవుతారు అనేసి అని కాకుండా ఇష్యూ అంటారా? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ అని అంటం లేదు. ఇది ఇష్యూ, ఇది డెఫినెట్ గా ఇష్యూ. అంటే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దున అది ఫ్యూచర్ లో ఇంకా పెద్దదవుతుంది అంటున్నాను. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. తక్కువ మంది ఉన్నప్పుడే మనం ఇమీడియట్ గా ట్యాకిల్ చేయాలి. ఇంకా అంత ఇంపాక్ట్ కాలేదు అంటున్నాను. ఐ మీన్ టు సే దట్. ఓకే, పీపుల్ బ్యాంక్ ఆన్ రిలేటబిలిటీ అండి. అంటే ఈ కమెంట్ కి ఎవరు రిలేట్ చేయగలరు అనేది. సో వీళ్ళు తక్కువ స్థాయిలో, ఎమోషనల్ గా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళలాగా ఎంతో మంది అలా ఉంటారు, ఎక్కడో దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. సో హీఈస్ కౌంటింగ్ ఆన్ దేర్ రిలేటబిలిటీస్. ఆ లైక్స్ ఏవైతే వచ్చాయో, ఎక్కడో లైఫ్ లో దెబ్బతిన్న వాళ్ళు, ఐదర్ ఇమాజినరీ ఆర్ రియల్, దెబ్బతిన్న వాళ్ళే ఇలా లైక్స్ కొట్టడం అంటూ జరుగుతుంది. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ గ్యాదర్స్ మొమెంటమ్. సో అక్కడ ద డేంజర్ హియర్ ఇస్ ద మొమెంటమ్ దట్ ఇట్ గ్యాదర్స్. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళేటప్పటికి దెర్ ఆర్ పీపుల్ హూ గెట్ కాట్ ఇన్ దిస్ ట్రాప్ అండ్ ఇట్ సైకోపాథిక్ టెండెన్సీని ప్రోత్సహించినట్టుంటుంది. ఒక సైకియాట్రిస్ట్ చెప్తుంటే ఇంకో సైకాలజిస్ట్ క్లాప్స్ చేస్తున్నారు. బట్ సమ్హౌ మాకు ఇది వాళ్ళేదో జీవితంలో దెబ్బతినడం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకోవడానికి ఎక్కడో అందరికి ఇబ్బందిగా ఉంది. అంటే ఇది అటువైపు సింపతి గెయిన్ చేసేలాగా కనిపిస్తుంది ఒకవైపున. వన్ థింగ్ అండి, లైఫ్ లో దెబ్బతిన్న వాళ్ళందరికీ సింపతి ఇవ్వక్కర్లేదండి. సీ ద థింగ్ ఈస్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో చాలా మట్టుకండి పేరెంటల్ అబ్యూస్ కానివ్వండి, చైల్డ్ అబ్యూస్ కానివ్వండి, చిన్నప్పుడు కొట్టినా సరే దట్ మైట్ బి సమ్ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్. చదువుపడి బీభత్సంగా కొడతారు. అండ్ ఈవెన్ నెగ్లెక్ట్, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయ్యేటప్పటికి పిల్లల్ని ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడం, లేకపోతే ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించడం, లేకపోతే సమ్ టైమ్స్ ద వూండ్ కెన్ బి ఇమాజిన్డ్. నాకు ఇలా జరిగిందేమో అని అనుకుంటారు. అంటే రెట్రోస్పెక్టివ్ ఫాల్సిఫికేషన్ అంటారు దాన్ని. యూ గో బ్యాక్వర్డ్స్ అండ్ ఫాల్సిఫై మైండ్ లో. సో ఇక్కడ ఇట్ ఇస్ నాట్ సింపతి స్టాంట్, ఇట్ ఈస్ ఓన్లీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. ఇప్పుడు సీరియల్ కిల్లర్స్ ఉంటారు, సీరియల్ రేపిస్ట్ ఉంటారు, ఎక్కడో అక్కడ దే ఆర్ సైకోపాథిక్, దే ఆర్ ఆల్సో సైకాట్రిక్లీ డిస్టర్బ్ పీపుల్. సో ఆ డిస్టర్బెన్స్ ఏంటి అని మనం కనుక్కుంటే అట్లీస్ట్ వచ్చే జనరేషన్ లో ఈ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని మనం కరెక్ట్ చేయగలం, లేదా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. మేబీ మంగారెడ్డి గారు, ఇంతకుముందు మీరు కూడా ఈ లైక్స్ కి సంబంధించి మీకు చెప్పాల్సింది ఉంది. ఫ్యాషన్ డిజైనర్, చాలా అందమైన ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెడుతుంటారు. దానికి మొదటిసారి ఒక యాక్టివిజంలోకి వచ్చారు. దీనికి ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ లో డిఫరెన్స్ చెప్తారా? యాక్చువల్లీ నేనంటే ఈరోజు నిజంగా నేను చాలా షాక్ అయ్యాను. ఎప్పుడు నేను నా డిజైన్స్ పోస్ట్ చేస్తుంటాను, అట్ ద సేమ్ టైం నా ఓన్ పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. నా డిజైన్స్ చేసినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వందల్లో లైక్స్ పెడతారు, అబ్బాయిలు కూడా చాలా కామెంట్స్ చేస్తారు. నా పర్సనల్ పిక్చర్స్ పెట్టినప్పుడు కూడా మినిమం ఐ విల్ గెట్ 50-100 లైక్స్, యూ లుకింగ్ గుడ్, వాట్ ఎవర్ కామెంట్స్ చాలా వస్తాయి. బట్ ఈ రోజు నేను నిన్న నైట్ నుంచి నేను ఎవ్రీ అవర్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఈ విషయం గురించి. అంటే ప్లీజ్ అందరూ స్పందించండి, రండి కలిసి విల్ గో అండ్ ఫైల్ ద కేస్ అండ్ ఆల్, రండి అని. అసలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క లైక్ రాలేదు, ఒక్క కామెంట్ కూడా రాలేదు. ఐ వాజ్ లైక్ షాక్. అంటే ఇప్పుడు ఇందాక పూర్ణిమ గారు చెప్పినట్టు, అంటే ఆ సైకో అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు లైక్ చేస్తారు, మరి వీళ్ళందరినీ ఏమనాలి? మిగిలిన వాళ్ళందరూ కాదా మరి? యా, ఐ థింక్ దట్ ఈస్ వాట్ అంటే మై క్వశ్చన్. అంటే ఐ డోంట్ నో, అంటే నేనేమి సైకాలజిస్ట్ ని కాదు, ఐఎమ్ జస్ట్ నిజంగా జోవియల్ గా హాయిగా బతికే అమ్మాయిని. బట్ నాకు నిజంగా షాక్ అయింది. అంటే వీళ్ళు అంటే దీన్ని సపోర్ట్ చేయట్లేదు అంటే సపోర్ట్ చేయని వాళ్ళందరూ సైకోలేనా మరి? సో సపోర్ట్ చేయని వాళ్ళు సైకోలు కాదు, సపోర్ట్ చేయని వాళ్ళు దే డోంట్ వాంట్ గెట్ మెంటల్లీ ఇన్వాల్వ్డ్. ఎందుకు వచ్చిన గొడవ? ఎందుకంటే మోడర్న్ డేస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఏదన్నా చెప్తే మేబీ ఇట్ విల్ గో అగేన్స్ట్ us. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ మీద అసభ్యంగా రాసినందుకు కొందరిని అరెస్ట్ చేయడం, మామూలుగా ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసినందుకు కూడా అరెస్ట్ చేయడం జరిగేటప్పటికి మనకి ఎందుకు ఇగోలా అనేది ఇట్స్ దేర్. అంటే లెట్ us not get into it అని. And at least they can know about this, right? At least they can ask me. నేను ఏమని చెప్పాను, if you have any doubts let me know, because all my friends have they have my number, so let me know, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూడా పెట్టాను నేను. బట్ ఒక్క కనీసం తెలుసుకోవచ్చు కదా. ఈ లైక్స్ లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. మీరు లైక్స్ ఇందాక నుంచి అంటున్న దీంట్లో
మాకు కొన్ని కేసెస్ వచ్చిన వీటిలలో వాళ్ళే 2-3 అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ దీనికి కావాల్సిన దానికి లైక్స్ అని పెట్టి ఇది వి కాట్ ఇట్ ఆల్సో బేసికలీ ఇట్ హ్యాపెండ్. దాని నుంచి దట్స్ డిఫరెంట్ ఇష్యూ అండి. ఇక్కడ రవికుమార్ గారు అది వేరే ఇష్యూ. తను ఒక ఫోటో పోస్ట్ చేస్తే 100లో లైక్స్ వస్తాయి, ఒక ఇష్యూ పోస్ట్ చేస్తే దాన్ని లైక్ చేసేవాళ్ళు బహుశా మరీ ఒక్కళ్ళు కాదు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. మన గ్రూప్ లో రూపా, నేను, మంజరి మేము చేసాం, బహుశా మేము చేసినట్టున్నాము. ఓకే, లోక్నాథ్ గారు మీరు కూడా చాలా కాలంగా ఈ గ్రూప్ తో, నిజానికి NWMAకి దిగేదాకా దీనికి వీళ్ళకి ఇంత చరిత్ర ఉందనే విషయం తెలియదు. 2 రోజుల కింద ఈ కామెంట్స్ చూసి అప్పటికప్పుడు వచ్చిన ఒక ఆవేశంతో దీన్ని టేకప్ చేశారు. కానీ నిజంగా దీనికి వీళ్ళకి ఇంత చరిత్ర ఉంది, ఇంత ఘన చరిత్ర అనే విషయం దిగేదాకా తెలియదు. మీకు వాళ్ళకి సంబంధించి మీరు కూడా మహేష్ లాగానే ఫైట్ చేస్తున్నట్టుగా తెలిసింది, ఏంటి మీ ఎక్స్పీరియన్స్? వీళ్ళు చాలా చాలా అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా 4 గోడల మధ్య మనం మాట్లాడుతున్నాం, ఎవరికి తెలీదు, ఎవరు మనల్ని ఏం చేయలేరు అనేటువంటి ఒక ఇదితో చేస్తున్నారండి. అయితే ఈ బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే పైకి వీళ్ళు 4 కనిపిస్తున్నారు, కానీ వీళ్ళు కనుక చాలామంది వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆనందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 4 అయితే మనం దీన్ని ఇంత ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, వాళ్ళకి ఇంకిత జ్ఞానం లేదు అని వాళ్ళు రోగులని మనం వదిలిపెట్టచ్చు. కానీ దీని వెనక వీళ్ళు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీళ్ళకి మద్దతుగా నిలబడడం అనేది అది చాలా ఒక భయం కొలుపుతుంది. ఏంటి ఇంతమంది, ఇప్పుడు మంగ గారు చెప్పారు, నేను ఒక ఫోటో పెడితే దాదాపు 50 నుంచి 100 దాకా లైక్లు వచ్చేటివి. నేను ఇవాళ దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం రండి అని అంటే ఒక్కరు కూడా స్పందించలేదంటే దీన్ని వెనకున్నటువంటిది అదే. ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం అండి. వాళ్ళు బట్ ఎవరు రాలేదనుకోవడానికి లేదండి, ఇక్కడ ఇంతమంది లైక్లు కొట్టేటువంటి వాళ్ళ గురించి అంటారు. అయితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే దీని వెనక వాళ్ళందరూ కూడా వీడు అన్నాడు మనం దీన్ని సపోర్ట్ చేయాలి అనేటువంటి యాంగిల్ ఒకటి ఉంది. ముఖ్యంగా బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే సమాజంలో సంస్కరణల కోసం స్త్రీ ఉద్యమాలను నడిపినటువంటి వాళ్ళు, దళిత ఉద్యమాలను నడిపినటువంటి వాళ్ళు, మహిళల్లో అణగారిన వర్గాల్లో అభివృద్ధి కోసం తమ జీవితాలు పూర్తిగా సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళని మనం హీరోస్గా చూస్తాం, సెల్యూట్ చేస్తాం. అలాంటి వాళ్ళని హీనంగా వీళ్ళు పేర్లు పెట్టి ఎగ్జాంపుల్ చెప్తారా? పేర్లు పెట్టడం. ఇప్పుడు రంగనాయకమ్మ గారి గురించి అయితే చాలా వల్గర్ గా కామెంట్స్ మాట్లాడుకోలేము మనం ఇక్కడ, వల్గర్ గా కామెంట్స్ చేయడం, అంబేద్కర్ గురించి వల్గర్ గా కామెంట్ చేయడం. ఈ రోజు సమాజంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా ఇప్పుడు చంద్రశేఖర్ గారు చనిపోయారండి, మా లాయర్ గారు చనిపోయారు. ఆయన పైన ఆయన ఇచ్చేయడం అనేది కూడా వల్గర్ గా ఇప్పుడు చాలా బాధపడతాం మనం. అలాంటి వ్యక్తి చనిపోయినందుకు ప్రజల తరపున ఫైట్ చేసినటువంటి వాళ్ళని చూసి చాలా బాధపడుతున్నాం. అలాంటి వాళ్ళ గురించి వల్గర్ గా కామెంట్స్ చూసి మేము చాలా చలించిపోయాం, బాధపడతాం. మీరు చెప్పాలి అది ఏం కామెంట్ చేశారనేది. అతను దళితుల తరపున పోరాటం చేశాడు, వాళ్ళకి న్యాయం దక్కేటట్లు చేశాడు, కోర్టుని అక్కడికి రప్పించాడు. చుండూరులో ఎవరైతే దళితుల్ని చంపారో దళితుల్ని చంపడమే న్యాయము, దళితుల్ని చంపాలని చెప్పి వాళ్ళ కారం చేడులో చుండూరులో దళితుల్ని చంపడం చారిత్రాత్మక అవసరం మాట్లాడారు. అలాగే రోడ్డు పక్కన ఉండేటువంటి వాళ్ళు, మాస్ లో ఉండేటువంటి వాళ్ళకి కాస్ట్రేషన్ ఆపరేషన్ చేయించాలి, వాళ్ళు జనాభా ఉత్పత్తి కాకుండా నిర్మూలించబడాలనేటువంటి చేయించాలని అంటున్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎంతో మంది ధర్మాల గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ వీళ్ళు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు మంత్రాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఉండదు, అంత అనర్గళంగా వాళ్ళు మాటలు నేర్చినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే బయట దేశాల్లో ఉండి విదేశాల్లో ఉండి మన తెలుగు ధర్మానికి మేము ప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, హిందూ మతానికి మేము ప్రతినిధులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు వెనక ఉండి దాన్ని చూసి చూడనట్టుగా ఉండడం అనేది చాలా సిగ్గుపడాలన్నటువంటి విషయం. మీకు ఒకటే మేమంతా విజ్ఞప్తి చేసేది, దయచేసి ఈ రకమైనటువంటిది ఆలోచనని వాళ్ళ నుంచి తుంచే విధంగా మీరు ప్రయత్నించండి, మీరు అడ్డుకోండి. ఇది ఏ ఒక్కరి వల్ల కాదు. ఇప్పుడు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ వీళ్ళు నోటెడ్ అండి. ఎప్పుడైతే బ్లాగులు వచ్చినాయో, ఎప్పుడైతే ఫేస్బుక్లు వచ్చినాయో వీళ్ళకి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇంకెవ్వరికి కూడా లేదు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఈ రోజు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళంటూ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళు ఏవైతే స్ట్రగుల్ అవుతున్నారో దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలి అనేటువంటిది వాళ్ళు స్వతహాగా పోస్టులు చేసి మాట్లాడుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంబేద్కర్ ఎట్లయితే మనస్ఫూర్తిని తగలబెట్టాడో ఈ రోజు వీళ్ళు ఇక్కడ పుట్టుకొచ్చారు. మనుకు వారసులుగా ఈరోజు మనస్ఫూర్తిగా వారసులుగా వీళ్ళు పైత్యం చలాయిస్తున్నారు. వీళ్ళు దాదాపు 40-50 సంవత్సరాలు వాళ్ళు పెద్దలు కూడా ఉన్నారు.
ఒక్కోసారి వాళ్ళు మాట్లాడితే చాలా బాగా మాట్లాడాడు, అసలు ఎంత బాగా మాట్లాడాడని మేము కూడా అనుకున్నటువంటి రోజులున్నాయి. తర్వాత చూడగా చూస్తే వాళ్ళ అభిప్రాయాలన్నీ ఇంత హీనంగా ఉన్నాయి, ఇంత పబ్లిక్ గా వాళ్ళు తెలుసండి. వాళ్ళు ఇంగ్లీష్ పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తున్నారు, ఒకరు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు, ఇంకొకరు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. చాలా మంది యువతరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మన నడుస్తున్నటువంటి మూమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు నడుస్తున్నాయో వీటి గురించి వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు, ధైర్యంగా చేస్తున్నారు. ఇక్కడ వందల మంది ఒళ్ళు కాల్చుకొని తగిలిపడిపోతుంటే ఏ మాత్రం పట్టకుండా కనీసం 6 సంవత్సరాల అమ్మాయిని 7 సంవత్సరాల అమ్మాయిని కూడా అంట అంకులాండు అంటే పైకొంటూ వచ్చిందంటే ఆ అమ్మాయిలో ఏ రకమైనటువంటి ఫీలింగ్ ఉందనేది కూడా మాట్లాడమంటే పైత్యకారులు ఉంటే వాళ్ళని ఎలాగా మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, హిందూ ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, అసలు ఎంత గొప్పదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇలాగ మాట్లాడే పెద్దవాళ్ళందరూ కూడా సమాజానికి ఈ రోజు వీళ్ళ ఆదర్శం అనే ఒక యాంగిల్లో మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు లోపల వీళ్ళు వెనక ఉండి వీళ్ళు చేస్తున్నారు. మీరు దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దీన్ని నిర్మూలించండి. మనం ఎక్కడికి పోతున్నాం, ఆర్థికమైనటువంటి సాంకేతాన్ని ఉపయోగించుకుంటున్నాం, అట్టడుగున ఉన్నటువంటి భావజాలను వదిలించుకొని ఈ రోజు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. యాక్చువల్గా వీళ్ళు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనుకుంటాను. అంటే ఒక స్త్రీల పట్ల ఉండే వ్యతిరేకత, పేట్రియార్కీ అండ్ రేసిజం, దళితుల పట్ల వ్యతిరేకత ఎట్లా కలిసి ఉంటాయనడానికి వీళ్ళు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటాను. రామనాథన్ గారు, ఈ చర్చ మొదలైన తర్వాత, అంటే వాళ్ళు ఈ చర్చ ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఈ చర్చకు వ్యతిరేకంగా అందరూ ఒక యునైట్ అయి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఫస్ట్ రియాక్షన్, మేమెవరో నలుగురు కలిసి రాసుకుంటే దీన్ని మీరు పబ్లిక్ గా ఎలా ఇడుస్తారు, మా మీద మీరు ఎట్లా మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నామని, మా పరువు నష్టం కేసులు వేస్తామని కూడా బెదిరించారు వాళ్ళు. మొట్టమొదటి వాళ్ళ నుంచి వచ్చిన బెదిరింపు అది మనకు. అంటే మేము నలుగురు మాట్లాడుకుంటే ఎట్లా రెస్పాన్సిబుల్, మీరు మమ్మల్ని ఎందుకు బయటకు లాగుతున్నారని. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నిజంగానే వాళ్ళేదో నలుగురు మాట్లాడుకుంటే బయటకి ఇచ్చిన కిందకు వస్తుందా? ఇది పబ్లిక్ గా చేస్తున్నది. ఫేస్బుక్ అనేది సామాజిక వెబ్సైట్ కాబట్టి ఒక కామెంట్ చేసినప్పుడు ఎంతో మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అది మల్టిపుల్ అవి కొన్ని లక్షల మందికి చేరుతుంది. దీనికి ప్రధాన హలో దీనికి ఇలాంటి పిచ్చి రాతలు కానీ, మిస్యూజ్ ఆఫ్ ఫేస్బుక్ కానీ, క్రియేటింగ్ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ అనేది ప్రధాన కారణం ఏంటంటే మనకి చట్టాలపై, మనకు ఉన్న సైబర్ చట్టాలపై వాళ్ళకి భయం లేకపోవటం. అదేవిధంగా బాధితులకు కూడా చట్టాలపై అవగాహన లేకపోవటం. చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోటోలను పెట్టడం, వాళ్ళ మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వటం, వాళ్ళ ఫోన్ కాల్స్ వస్తుంటే వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ బయటికి రావటం లేదు. దీనికి కారణం ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి పోలీసులు చట్టాలపై అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ కేసు కూడా కౌన్సిలింగ్ చేసి పంపించేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రత్యేకంగా ఈ చట్టానికి కావాల్సిందంటే న్యాయ పరిజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం అవుతుంది. కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండదు. మన రాష్ట్ర రాజధానిలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అదే ఎక్కడ విజయనగరంలోనో విశాఖపట్నంలో బాధితులు ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చే అవకాశం లేదు. అదే ఆడపిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం ఉన్నది. ఇంకా వాళ్ళ వ్యవహార శైలి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక భయపడే ఇది ఉన్నది. అంటే నా ప్రశ్నకు పూర్తిగా సమాధానం రాలేదనుకుంటా. అంటే ఇప్పుడు నా గోడ మీద నేను రాసుకుంటాను, మీకేం సంబంధం అనే మాట వాళ్ళు వాడుతున్నారు. ఇది చట్టపరంగా వాల్యుబులేనా ఈ మాట? అట్లా రాయకూడదు మేడం. మీ గోడ మీద మేము రాసుకుంటామంటే అది ఓకే ఓకే ఐ థింక్ నితీష్ పిల్ల దీని గురించి మాట్లాడతారు. ఇది వాళ్ళ గోడల మీద వాళ్ళు రాసుకుంటుంది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్బుక్ లో కానీ ఏ సోషల్ నెట్వర్కింగ్ లో మీరు సైన్ అప్ చేస్తూ ఉంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు అందులోని మెంబర్ అవుతున్నారు. ఒక్కసారి మీరు సోషల్ నెట్వర్కింగ్ లో మాట్లాడిన తర్వాత ఇది మీ నలుగురి మధ్య మాట్లాడుకుంటున్నా అంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకుండా అయిపోయింది. కానీ ఒక్కసారి ఫేస్బుక్ లో మాట్లాడుతున్నారంటే ఎన్నో లక్షల మంది చూస్తారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ప్లస్ ఆ ఫేస్బుక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా ఉంటాయి అనమాట. ఎవరైనా సరే ఇండీసెంట్ కమెంట్స్ కానీ, ఇండీసెంట్ ఫొటోస్ కానీ ఇలాంటివి ఏమైనా షేర్ చేస్తే అది ముందు పెట్టినవాడు, ఆ తర్వాత పెట్టినవాడు, సో అలా షేర్ చేసినవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా పీనలైజ్, అంటే వాళ్ళని కోర్టుకి ఈడ్చొచ్చు. లైక్ చేసిన ఇట్ ఈస్ వెరీ వెల్ దేర్ అండి. అదే నేను చెప్తున్నాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, మన రైట్ ఆఫ్ స్పీచ్ యాక్ట్ తర్వాత 60A ఇప్పుడు కొత్తగా వచ్చిందన్నమాట. అంటే సైబర్ యువత వచ్చిన తర్వాత 60A అనేసి అని వచ్చిందనమాట. సో మొదట పోస్ట్ చేసిన వాడు ఎవడైనా సరే డిలీట్ చేసేసినా సరే ఆ తర్వాత ఎవరైతే దాన్ని రిపీటెడ్ గా పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయొచ్చు. సో ఇదేదో మేము నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటున్నాము లేదా మా నలుగురి మధ్య మాట్లాడుతున్నాం అంటే కాదు. యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ సోషల్ నెట్వర్కింగ్. అండ్ వెన్ మీరు మాట్లాడుతున్నారంటే
మొత్తం అందరూ చూస్తున్నారు. సో అది మేము ఒప్పుకోమండి. విల్ నాట్ ఓకే యాక్సెప్ట్. అండి. అంటే బేసిక్ గా ఇదేంటంటే నలుగురు మాట్లాడుకుని ఉండొచ్చు, బట్ రోడ్డు మీద నిలబడి నలుగురు మాట్లాడుకున్నప్పుడు అది పబ్లిక్ ప్లేస్ అవుతుంది. బహుశా దీన్ని మనం right. ఫేస్బుక్ ని ఇవాళ అట్లా అర్థం సోషల్ చేసుకోవాలి. నెట్వర్కింగ్ నడి రోడ్డు మీద నిలబడినాం. అదే అర్థం. 3000 మంది ఉంటే 3000 మందికి వెళ్తుందండి అది. అవును, యా, ఓకే. ఇప్పుడు వాళ్ళ మధ్య మాట్లాడుకున్నట్టు కాదండి. నీ పేరు? రజని, మీరు ఈ మొత్తం కాంట్రవర్సీలో మీరు కూడా ఈ ఫైట్ లో ఉన్నట్టున్నారు కదా, ఎందుకు వచ్చారు మీరు ఈ ఫైట్ లోకి? నేను పనిచేస్తుంది. ఇది పోస్ట్ చూడడం జరిగింది. చూడగానే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేసి అన్ని కామెంట్స్ చూసిన తర్వాత అసలు ఇంకా నేను అది చూడగానే ఉండలేకపోయాను. అసలు ఏంటి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, దళితుల్ని టార్గెట్ చేస్తున్నారు, అలాగే పసిపిల్లల్ని, మహిళల్ని అందరినీ టార్గెట్ గా చేసుకుని చాలా కుట్రపూరితంగా, నీచంగా, చాలా దిగజారి వాళ్ళు ఏ నైతిక విలువలు లేకుండా వాళ్ళు మాట్లాడడం జరిగింది. బాగా రక్తం మరిగిపోయింది నాకు. వెంటనే నేను అది వాళ్ళ మీద పెట్టేసి అసలు ఇలాంటి పోస్ట్ ఎలా చేయగలుగుతారు వీళ్ళు, అది కడుపుకి అన్నం తింటున్నారా ఇంకా తింటున్నారా అని చెప్పేసి నేను కోపంతో పోస్ట్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేశాను. అందరూ తెలిసిన సర్కిల్స్ అందరూ కూడా కృష్ణమోహన్ ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు అని చెప్పేసి అందరూ అడిగారు. వాళ్ళందరూ హైలీ మంచి సోషల్ స్టేటస్ లో ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు. వాళ్ళు అందరూ ఒక ఆయన ఆర్కిటెక్ట్, అందులో ఒక ఆయన లెక్చరర్ గా, యాడ్ డిజైనింగ్ కంపెనీ లెక్చరర్, వాళ్ళందరూ టార్గెట్ చేసుకున్నారు. ప్రతి మహిళ ఎవరైతే విద్యను అభ్యసించి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యారెక్టర్లెస్ అన్నట్టుగా వాళ్ళు కాలేజ్ నుంచి చదువుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ క్యారెక్టర్ లేదు, 4-5 ఎఫ్ఐఆర్స్ నడిపి కానీ కాలేజ్ బయటకు రారు అన్న ఉద్దేశంతో మాట్లాడారు. అది ప్రతి ఒక్క మహిళని అది కించపరిచే విధంగా, దిగదార్చే విధంగా ఉంది. ఇప్పుడు ఆ తెలంగాణ చెప్పిన మాటలకు కానీ, స్త్రీల గురించి ఎవరైతే ఎన్ని పోరాటాలు చేశారో వాటన్నిటికి కూడా అర్థం లేకుండా ఉంటుంది. వాళ్ళు చాలా నీచ స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఓకే అండి. సురేష్, మీరు కూడా చాలా కాలంగా ఇంటర్నెట్లో ఉన్నారు, బట్ ఫేస్బుక్లో ఉన్నారు, అది కాకుండా కూడా ఇంటర్నెట్ని చాలా కాలంగా వాడుతున్నారు. ఇంటర్నెట్ మీద పుస్తకాలు రాసిన బహుశా మొదటి తెలుగు రైటర్స్లో మీరు ఒకరు ఉంటున్నారు, కంప్యూటర్స్ మీద, ఇంటర్నెట్ మీద. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, సోషల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సోషల్ నెట్వర్కింగ్ అనేది మన వ్యక్తిగతమైన స్వేచ్ఛని ప్రజాస్వామికంగా వ్యక్తీకరించుకోవడం అనేది ఖచ్చితంగా గొప్ప సాధనం. దాన్ని ఒక ఇన్స్టెంట్ పోస్ట్ మ్యాన్గా మనం దాన్ని భావించవచ్చు. అయితే దాన్ని ఇటువంటి పిచ్ కమ్యూనికేషన్ కోసం ఏదైతే ఏ రకంగానో ఒకరి కోసం ఉపయోగపడే కమ్యూనికేషన్ ఏదైతే మనం చేస్తున్నామో దానికోసం ఉపయోగపెట్టుకోవడం అనేది చాలా తప్పు. ఓకే అండి. సో సో నేను ఇక్కడ యాక్చువల్గా ఈరోజు ఉదయం రూపావాణి గారు ఫోన్ చేసి ఇలా మహిళల మీద ఇలా కించపరిచే విధంగా రాశారు రాము, మీరు ఫేస్బుక్ చూసారంటే ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. సో ఈరోజు ఈ చర్చ ద్వారా నేను ఒక పాయింట్ చెప్పాలని అనుకుంటున్నాను మొత్తం అందరికి కూడా. ఏంటి అని అంటే, మహిళల మీద అసభ్యకరంగా రాశారు అని తెలుసుకొని ఇమ్మీడియట్గా నేను రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కేవలం మహిళల మీదనే కాదు, వాళ్ళు కులాల మీద, ప్రాంతాల మీద, అయితే వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో కూడా చాలా క్లియర్గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మహిళని ఎప్పుడు కూడా ఒక వస్తువులాగా చూసే ఈ ప్రపంచానికి 700 సంవత్సరాల క్రితం గణపతి దేవుడు ఒక రాణి రుద్రమదేవిని ఎలా మగవాళ్లకు ధీటుగా ఒక రాణిలాగా తయారు చేశారన్న చరిత్రను మర్చిపోతున్నాం. అప్పుడు 700 ఏళ్ల క్రితం రుద్రమదేవిని పెంచిన విధానం కానీ 80 ఏళ్ల వయసులో కూడా రాణి రుద్రమదేవి తన శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళింది. అంటే అటువంటి వీరవంతలు పూజించే దేశంలో ఉండి ఆ గాలి పీలుస్తూ ఆ నీళ్లు తాగుతూ ఇంత నీచంగా 7 సంవత్సరాల పాప దగ్గర నుంచి నువ్వు 70 ఏళ్ళ ముసలివారి వరకు అందరి మీద కామెంట్ చేస్తా అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాం మనం? దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించాలి. దీని మీద కొంతమంది నెగిటివ్ అనేటప్పటికీ డెఫినెట్గా లైక్ చేస్తూ, పాజిటివ్ అనేటప్పటికీ ఏమవుతుందో అనే భయాలొద్దు. మనం ఫేస్బుక్ అనేది వాళ్ళ ఒక్కరి సొంతం కాదు, ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని మైనస్లు కూడా ఉన్నాయని చెప్పడం కోసం వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైనా నెగిటివ్గా వెళ్తున్నప్పుడు వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే బలంగా ఉంటారని తెలుసుకున్నట్లయితే ఇటువంటి చెత్తరాతలకు స్వస్తి పలుకుతారు. వీళ్ళపైన తీసుకునే చర్యలు కూడా ఎలా ఉండాలనంటే, ఒక పాజిటివ్ మెసేజ్ పోవాలి. ఇలాంటి మనం పిచ్చి పని చేస్తే ఇమీడియట్గా ఒక చట్టం ఉంది, సైబర్ క్రైమ్ ఉంది అనే భయాన్ని కల్పించినట్లయితే డెఫినెట్గా ఇటువంటి పిచ్చిరాతలన్నీ ఆపొచ్చు అన్నది నా ఉద్దేశం. మూర్తి గారు, ఇటువంటి వాళ్ళని అంటే ఒక ప్రజాస్వామిక వేదికను ఇట్లా వాడుకుంటున్న వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ మధ్యన మనం చూస్తున్నాము, ఏళ్ల తరబడి కింద ఉన్నటువంటి కేసులు కూడా తీసుకొచ్చి వాళ్ళని కేసు పుటప్ చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. అట్లాగే ఇలాంటి వాళ్ళని, ఈ పిచ్చిరాత రాసిన వాళ్ళని కూడాను
చట్ట ప్రకారంగా కేసులు బనాయించి జైలు తోసేయాలి. ఓకే ఓకే రూపాణి, మీరు ఈ యాక్టివిజం మొదలుపెట్టిన తర్వాత ఎన్డబ్ల్యూఎంఐ నుంచి వాళ్ళ వైపు నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి, ఏంటి వాటి గురించి చెప్తారా? అంటే ముందుగా వాళ్ళు చేసిన పనిని సమర్థించుకోవడానికి, అంటే పశ్చాత్తాపం వచ్చింది అని చెప్పడానికి ముందు ఒక బింకం మనుషులకి, అంటే నేను చేసింది కరెక్టే అని చెప్పని సామధాన భేద దండోపాయాలు అంటారు చూసారా, వాళ్ళు ముందు దండోపాయాల నుంచి వచ్చారు. ఏంటి అని అంటే ఒకటి కులము లేకపోతే రాజకీయము ఈ రకమైన రంగులు పిలవడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అహహా అని చెప్పి వెకిలిగా నవ్వారు, వీళ్ళు ఫూల్స్, వీళ్ళు ఏంటి చర్చలు చేసేది, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళే మనల్ని చేయగలరు, వీళ్ళు మన్నేం చేయగలరు, వీళ్ళు మన్నేం ఫూల్స్ పబ్లిక్ గా అది ఉంది, ఇంకా దీంట్లో ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ నేను అన్న మాటల మీద నేను చాలా స్టాండ్ అయి ఉన్నాను అని చెప్పని గట్టిగా అన్నవాళ్లే. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తిరుగుబాటుతనమో లేకపోతే ఒక రకమైన చర్య తీసుకోవడము అనేది వ్యతిరేకత మొదలైందో, అచ్చా గట్టిగానే నిలబడుతున్నారు అని ఎప్పుడైతే అనిపించిందో, అంటే కాళ్ళబేరానికి వచ్చారు అని మనం అంత పదం ఉపయోగించాల్సిన అవసరం లేదు, కానీ పశ్చాత్తాప ముసుగు ఒకటి వేసుకుని మాత్రం అమాయకంగా మొహం పెట్టేసి చచ్చిపోతాము అని చెప్పని మెసేజ్లు పంపిస్తున్నారు. ఆల్రెడీ కోసేసుకున్నాము, వెయిన్ చేయి కోసేసుకున్నాను, అదే మనిషి డీయాక్టివేట్ చేసే అకౌంట్ ని మళ్ళీ ఒక 4 గంటల తర్వాత మళ్ళీ అకౌంట్ ని యాక్టివేట్ చేసి ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పని మళ్ళీ చూసుకో, అంటే వాళ్ళని ఎవరు గమనించట్లేదని అనుకుంటూ గొంగట్లో ఉండి చేస్తున్న చందాన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం, అంటే రాజకీయంగా చేయాలని చూస్తున్నారు, పార్టీ పరంగా చేయాలని చూస్తున్నారు, అండ్ కులపరంగాను ఇన్ఫ్లుయెన్స్, దీన్ని ఒక రకంగా రంగుపుల్ని పక్కదారి పడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాలి దీన్ని పొందడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో క్షమాభిక్ష ఒకటి అడుగుతున్నారు. మీరు క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధంగా లేరా? క్షమాభిక్ష పెట్టాలా లేదా అది బెక్ చేస్తున్నారు, క్షమాభిక్ష పెట్టండి అమ్మ తల్లి క్షమించండి అని. వాళ్ళు ఈ 2 రోజుల్లో ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి ఇవాళ సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్ గా వాళ్ళు క్షమాభిక్ష అనే మాట వాడుతూనే ఉన్నారు. వాళ్ళు మీరు క్షమాభిక్ష పెట్టడము అనేది అది వాళ్ళు 4 గోడల మధ్య లేకపోతే నిజంగా పశ్చాత్తాపం పొందితే రమ్మనండి కెమెరా మందికి, అంతకుముందుకు రమ్మనండి, వచ్చి మేము ఇది చేసిన తప్పే, నిజంగా కనుక పశ్చాత్తాపడి ఉంటే ఆ రకమైన ముసుగు తీసేయండి, నిజంగా మారి ఉంటే, లేదు అంటే మేము చేసిన దీంట్లో కనుక నా సమాజాన్ని, నా కుటుంబాన్ని, నాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తలదించుకునేలాగా చేస్తోందో, లేదా బాధ పెట్టేలాగా చేస్తోందో, లేదా నేను వీళ్ళ మధ్యలో మసలు లేని విధంగా చేస్తోందని అనుకున్నప్పుడు నువ్వు వచ్చేసేయండి, 10 మందిలోకి వచ్చేయండి, నిజాయితీగా. గౌరవం తప్పనిసరిగా ఆటోమేటిక్గా సాల్యూట్ ఇస్తాం, తప్పు చేయడం సహజం మనిషి అనేవాడు, సరిదిద్దుకోవడం కూడా గొప్పతనమే, అంతకుమించిన గొప్పతనం అది. ఓకే మంజరి, వీళ్ళు ఒక మాట పదే ఈ క్షమాభిక్షతో పాటు ఒక చిన్నపాటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తున్నారు. మేము చేసిన పనికి తప్పుకి మా కుటుంబాలని శిక్షించకండి, మమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేస్తే మా కుటుంబాలు కుప్పగూలిపోతాయని అంటున్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు వ్యాఖ్యానించిన వాళ్ళందరికీ కుటుంబాలు లేవా? వీళ్ళు గాలిలోంచి బయటకు వచ్చారా? తల్లి స్త్రీనే, తన ఇంట్లో తల్లి ఉంటుంది, మన భార్య పిల్లలు, రేపు అమ్మాయి కూతురు పుడితే కూతురు, వీళ్ళందరూ స్త్రీలే. ఆ విషయం మర్చిపోయి ఇష్టం వచ్చిన కామెంట్ చేసి ఇవాళ దాన్ని కాదు మేము మా ఇంట్లో వాళ్ళు బాధపడతారంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళంతా ఏమవ్వాలి? ఆడవాళ్ళందరి గురించి కామెంట్ చేసే హక్కు నీకు ఎక్కడ ఉంది? అసలు వాళ్ళు తోటి మానవులు అనే దృష్టి మన సమాజంలో పోతా ఉంది. రాను మధ్యయుగాల దీంట్లోకి నెట్టే ధోరణులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య వచ్చే సినిమాలు అలాగే ఉంటున్నాయి. ఇక ఫేస్బుక్ అనేది ముఖ్యంగా టీనేజ్ సినిమాలకు వెళ్ళే ఓపిక జనానికి ఎలాగో పోయింది. ఫేస్బుక్ ఏముంది, ఇంట్లో నెట్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్లోకి ఎంటర్ అయిపోయి పిల్లలు దాని ముందే కూర్చుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ భావజాలం వెళ్తే ఎంత ప్రమాదము మనం ముందుగా గమనించాలి. అలాగని ఫేస్బుక్ని రద్దు చేయాలో లేకపోతే దాని మీద ఆంక్షలు పెట్టాలో ఇంకోటో ఇలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా చేయాలంటే ఇలాంటివి ముందులోనే మనం తుంచేసేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మన ఈ ఉద్యమం కానీ ఆందోళన. ఇప్పుడు ఈ పిచ్చి రాతల ముఠాలో మీ ఉద్యమం ఏ దశలో ఉంది? ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారు? ఇవాళ మేము వెళ్ళి కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక పెద్ద అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అందరితో కలిసి ఒక సెమినార్ లాంటితో లేకపోతే ఓపెన్ ఫోరం లాంటితో పెట్టి, అంటే ఎండగట్టడం, మా వ్యక్తులుగా మనుషుల మీద మనకు ఎవరి మీద ద్వేషం ఉండక్కర్లేదు, కానీ అసలు ఇలాంటి ధోరణులు ఎలా ఉంటున్నాయి, వీటిలన్నిటికీ మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక
ఈ నలుగురు కాదు, అసలు ఈ ఆలోచన ధోరణి అమ్మో ఇలా ఆలోచించకూడదు అని భయపెట్టేట్టుగా చేయటానికి మనం దీని మీద అంటే నిరంతరంగా ఒక సోషల్ ప్రెజర్ ఉండాల్సింది. ఇది ఒకటి ఈనాటితో అయిపోయిందని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే ఆ రోజు నిర్భయ అవి జరిగిన తర్వాత ఘటనల పరంపర జరుగుతూనే ఉంది. ఇవాళ నిన్న ఈ పేపర్లో రోజు చూస్తూనే ఉన్నాం. వీళ్ళు వాళ్ళు అని నేను లేదు, ఈ వయసు ఆ వయసు అనేది కూడా లేదు. అందుకని తప్పనిసరిగా ఈ సోషల్ ప్రెషర్ చేసేందుకు మనం అందరినీ కలుపుకొని పోవాలి. ముఖ్యంగా మీడియా చాలా ముందు పాత్ర నిర్వహించాల్సి ఉంది. NWMI ముఖ్యంగా అందుకే లీడ్ రోల్ తీసుకొని ఇది తప్పనిసరిగా మనం చేయాల్సిన ఇష్యూ అని చేపట్టడం జరిగింది. అయితే మీడియా సహకారం కూడా ఎంతైనా అవసరం. రేపు మీడియా మీద కూడా బోల్డెన్ ప్రెషర్స్ వస్తాయి. ఎందుకంటే ఇది సోషల్ నెట్వర్కింగ్ పేరుతో చలామణి చేసే వీటిలో చాలా పరపతి ఉందండి. పార్టీ ఉంది, లేకపోతే మా కులాన్ని ఉపయోగిస్తాము, కులానికి సంబంధించిన వాళ్ళతోటి రాయబారులు పంపించడం కానీ ఇటువంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ చేసిన ఒక పక్క నుంచి ఈ పక్కన సింపతి కోసం ట్రై చేస్తూనే ఇంకో పక్క నుంచి బెదిరింపులు అనమాట. మీరు మాట్లాడలేదా, దీని మీద ఉన్నాయి, మీరు అసలు మా పోస్టులను తీసుకుని వెళ్ళి ఒక దగ్గర పోస్ట్ చేశారు కాబట్టి దాని ఆధారంగా చూసి మేము మిమ్మల్ని కేసు పెడతాము, ఇలాంటివన్నీ అంటే ఎమోషనల్గాను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే మిమ్మల్ని మేము ఈ రకం కేసు పెట్టగలం బెదిరించడం కూడా చేస్తున్నారు. అంటే ఈ రెండు ద్వంద్వ వైరుధ్య భావాలు, వైరుధ్య చర్యలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ మనస్తత్వాన్ని అక్కడికక్కడే బయటపడుతుంది. యాక్చువల్గా తను అన్నట్టుగా ఇది ఒక చిన్న పాట అండి. సస్టైన్ చేస్తూ ఈ మూమెంట్ అని అనుకోండి, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చేయడం కొంత పనిచేస్తుందని అనుకుంటున్నారు. మనందరికీ తెలిసి వాళ్ళ అనేది ఒకటేనండి, ఏదో సోషల్ నెట్వర్క్ కు సంబంధించిన అబ్యూజింగ్ అని చెప్పని దాని నుంచి దూరంగా వెళ్ళమని అనడమో, లేదు అంటే మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పని పడికట్టు పదాలుగానో పడికట్టు పోరాటం ఏదైతే చేస్తున్నామో అది కాదు. సమాజంలో ఉన్నవాడే సోషల్ నెట్వర్క్ లో కూడా వస్తున్నాడు. అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉంటున్నాడు. సో ఇది ఒక మనిషికి సంబంధించిన మానవ సమాజానికి సంబంధించిన మానవ సంబంధాలకు సంబంధించిన విపరీత చర్యగా తీసుకుని దాని మీద అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. అదే సోషల్ నెట్వర్క్ లో నుంచి రెండు గ్రూపులుగా అయిపోయాం. ఎవడైతే చెడ్డ పని చేశాడో వాడికి వ్యతిరేకంగా మనందరం పోరాడుతున్నాం. చాలా వాటిని చూసి చూడట్టుగా వెళ్ళిన వాళ్ళం. ఈ విషయం ఇంత సీరియస్ గా వచ్చాము అని అంటే దీనికి సంబంధించిన వాళ్ళందరూ ప్రత్యక్ష పరోక్ష బాధితులు. ఇప్పుడు మనం బాధితులం కాదు, కానీ చూసి నచ్చక ముందుకు వచ్చిన వాళ్ళం కాబట్టి అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని మాత్రం నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీరు కూడా ఇంటర్నెట్ యూజర్ కదా, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఈ మొత్తం బహుశా ఈ వివాదాన్ని మీరు చదివి ఉంటారు, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? దీన్ని బట్టి చూస్తే ప్రెసెంట్లీ మనం సెక్యూరిటీ ఉంటుంది FBలో, కానీ అందరూ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు, దానివల్ల అందరూ లైక్ చేస్తారు, కానీ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా. ఆ ప్రమోషన్ మాత్రం ఈక్వల్గా చేయాలి. దాన్ని అది ఎంతవరకు కరెక్ట్ ఉంది, ప్రమోషన్ దాన్ని ప్రమోట్ చేయొచ్చా, అసలు ఇది వర్త్ ఉందా లేకపోతే ఇది ఫేకా అని ప్రూఫ్ తీసుకో. మామూలుగా మనం ఏదైనా కానీ ఐడీస్ ప్రూఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొన్నారా? మీరు ఇంటర్నెట్ లో మీ పర్సనల్ గా ఎదుర్కోలేదు, బహుశా మీరు మీ ఫ్రెండ్స్ ని చేసేప్పుడు కొంచెం చూసుకుని చేస్తూ ఉండొచ్చు. బట్ చాలా సార్లు ఎవరు ఫ్రెండ్స్ తెలియకుండా మనకు తెలిసిన వాళ్ళకు ఉన్నారని, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారని వందల్లో వేలల్లో ఫ్రెండ్స్ లిస్ట్ లో చేరిపోతుంటారు. పూర్ణిమ గారు, మీరు వాంట్ టు ఇంటర్వ్యూ? అందితే మెడ లేకపోతే కాళ్ళు అనేది ఇట్స్ హాల్ మార్క్ ఆఫ్ సైకోపాత్. అండ్ చాలా మట్టుకు ఇలాంటి సైకోపాత్స్ అనేది ఇట్స్ గెటింగ్ వర్స్. ఎందుకంటే ఎక్కడో వాళ్ళ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్స్ ఫేస్ చేసి అది సమాజం మీద దాడి చేయాలి అనే అనుకున్న ఆలోచనే దట్ ఈస్ హాల్ మార్క్ ఆఫ్ సైకోపాథిక్ ట్రేట్. ఇప్పుడు వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చారు మీరే అంటున్నారు. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం వెన్ దిస్ స్టాప్స్. అండ్ అగైన్ కొన్నాళ్ళు ఒక క్వశ్చన్ పీరియడ్ తర్వాత వేరే పేరు మీద వేరే ఐడెంటిటీ మీద ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే హేట్రెడ్ అనేది పెరిగే ఎమోషన్ కానీ తరిగే ఎమోషన్ కాదు. సో అన్లెస్ సైకలాజికలీ దీస్ పీపుల్ ఆర్ డెల్ట్ విత్ ఇది తరిగేది కాదు. అండ్ ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఫ్రస్ట్రేటెడ్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళడం ఇట్లా జరుగుతూనే ఉంటుంది. వాట్ వీ నీడ్ అంటే ఇక్కడ నా క్లినిక్ లో వచ్చిన కొన్ని కేసెస్ చూస్తే కూడా చాలా ఘోరంగా వాళ్ళని ట్రాప్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనసును ఆకట్టుకొని వాళ్ళని ట్రాఫిక్ చేయడం కూడా జరిగింది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఇస్, అంటే మనం కేవలం ఆడపిల్లలు స్కర్ట్స్ వేసుకుంటే లేకపోతే పబ్స్కి వెళ్తే లేకపోతే బయటికి వెళ్తే లేట్ వస్తే సురక్షితంగా లేరు అని మనం అనుకుంటాం. కానీ తండ్రి పక్కన కూర్చున్న అమ్మాయి కూడా సురక్షితంగా లేదు. ఎందుకంటే నెట్ ఓపెన్ ఉన్నప్పుడు యూ డోంట్ నో హూ ఇస్ దేర్ వెయిటింగ్ టు, అంటే మనసుని ఇట్లా ఈ సైకోపాథిక్ వేలో ఆకట్టుకోవడం అన్నా సరే లేకపోతే వేరే విధంగా ట్రాప్ చేయడానికన్నా సరే దేర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్, దేర్ ఆర్ ప్రెడిటర్స్ అవుట్ దేర్. సో మనం ఒక ఉద్యమంలాగా మనం ఆలోచించి వీ హ్యావ్ టు అంటే సెన్సిటైజ్ ఇండివిజువల్, అంటే సేఫ్ అండ్ ఇంటర్నెట్ ఎటికెట్ అనేది మనం ఒక
ఉద్యమంలా తీసుకుని ఐ థింక్ వీ షుడ్ టేక్ దిస్ ఫార్వర్డ్. అంటే నిజానికి మాకు ఈ ఇష్యూలో బికాజ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ ఒక పెద్ద డైలమాని ఎదుర్కొన్నారు దీనికోసం ఫైట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే మొన్న సాయంత్రం నుంచి అతను నేను చచ్చిపోతాను చేయి కోసుకున్నాననే సందేశం పంపించిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా వద్దా అనేది చాలా పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే అవతల వాళ్ళు చెడ్డగా ఉన్నారని మనం చెడ్డగా ఉండలేం కాబట్టి మానవత్వం జాలి వాళ్ళకి లేకపోయినా ఇటువైపు ఉంటుంది కాబట్టి ఇవ్వాలా వద్దా కంప్లైంట్, నిజంగా చచ్చిపోతారేమో అనే ఒక భయం కూడా చాలా మంది పడ్డాం. మేము అందరం కూడా దానికోసమే 3 రోజులు లేట్ అయింది కంప్లైంట్ ఇవ్వడం కూడా. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇట్లాగా మెంటల్ గా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి. సో దిస్ ఇస్ అ సింపతి స్టంట్. సో ఒక్కొక్కప్పుడు ఒక షామ్ అటెంప్ట్ చేయి కోసుకున్నప్పుడు అది నిజంగా నరం కోసుకుని ఏదైనా అవుతే వేరే విషయం, కానీ దిస్ ఇస్ బేసిక్లీ టు మెంటల్లీ మ్యానిపులేట్ అ పర్సన్ ఆర్ ఒక వాళ్ళ మనసుని ఆకట్టుకోవడానికి, ఓకే పాపం కదా ఏదో పశ్చాత్తాపం పడుతున్నారు కదా అని మనలో ఒక సింపతి అనే భావజాలాన్ని ఉపయోగించుకోవడానికి ఇట్లా చేస్తున్నారండి. అండ్ సచ్ పీపుల్ ఆర్ రియలీ సిక్ మైండ్స్, వాళ్ళకి హెల్ప్ చాలా అవసరం. అండ్ ఈ హెల్ప్ అనేది ఇట్ డజంట్ మీన్ అంటే వాళ్ళకి సింపతి ఒక స్టంట్ లాగా కాకుండాను ఇది అది ముందుకు ఇది ప్రాపగేట్ అవ్వకుండాను యూ హ్యావ్ టు కట్ ఇట్ అట్ ద రూట్. సో డెఫినెట్ గా పోలీస్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం ఐ థింక్ ఇట్ ఈస్ ఎథికల్ అట్ దిస్ పాయింట్. కానీ వాట్ ఈస్ మోర్ ఎథికల్ ఈస్ ఇట్లాంటి వాళ్ళని అదే బ్లాగ్ ద్వారా టు ఎడ్యుకేట్ ది పబ్లిక్, ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఎథికల్. యాక్చువల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ అందరూ చాలా టెన్షన్ లో ఉన్నారు, ఇది ఎథికల్ గా రైటా కాదా కంప్లైంట్ చేయడం అనే టెన్షన్ చాలా మందిలో ఉంది. మహేష్, మొదటి నుంచి మేడం చెప్తుంది ఏంటంటే దే మే బి సైకలాజికలీ డిస్టర్బ్డ్. I tend to agree with her because ఇప్పుడు వాళ్ళు ప్రదర్శించిన టెండెన్సీస్ కూడా దే ఆర్ వెరీ క్లోజ్ టు సైకోపతిక్. ఈ మొత్తం ఘటనలో కృష్ణమోహన్ అనే అతను ఫేస్ అయితే తన వెనకున్న గురువు తాడేపల్లి అతను ఇంతవరకు ఎక్కడా లేడు. హీఈస్ నాట్ అవైలబుల్ for comment, he's not available for anyone to contact, and actually he is the one whom they all considered as guru. ఇందాక మేడం అన్నట్లు you create a cult to be popular. He is creating a cult. తన బ్లాగ్స్ మీరు చూసుకుంటే one of the blogs he says తన సొసైటీ అనలైజ్ చేసే విధానం ఒకసారి చూసుకుంటే మధ్య కులాలకు అధికారం, దళితులకు రిజర్వేషన్, ఈ రెండు రావడం వలన మధ్య కులాలకు అధికారం, దళితులకు రిజర్వేషన్ రావడం వలన భారతదేశం ఇలా కరప్ట్ గా తయారైంది. వి షుడ్ గో బ్యాక్ టు దోస్ టైమ్స్ అంటాడు. వాట్ టైమ్ హీస్ టాకింగ్ అబౌట్ అనేది చాలా ఇట్ ఈస్ ఈదర్ ఈస్ లివింగ్ ఇన్ ఎ డ్రీమ్ ఆర్ ఈస్ వాంటింగ్ ద డ్రీమ్ ల్యాండ్ టు హ్యాపన్. And he wants to be an instrument of it. Ethnic cleansing annappudu what was wrong with him? అందుకనే నేను నాజీస్ అని ఎందుకన్నానంటే దీస్ ఆర్ నియో హిందుత్వవాదీస్. వీళ్ళు RSS VHP కన్నా ఘోరం. దీస్ ఆర్ మోర్ డేంజరస్ పీపుల్ బికాస్ దే వాంట్ పీపుల్ టు బి కిల్డ్. అండ్ వెన్ హీ సేస్ దళితుల్ని చంపేయండి, అది చారిత్రాత్మక అవసరం, అది జరగాల్సిందే అనేంత స్థాయి సైకోపతిక్ టెండెన్సీస్ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు షుడెంట్ వి బి టేకింగ్ దమ్ టు టాస్క్? షుడెంట్ దే బి పుట్ అండర్ ట్రీట్మెంట్ ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ సమ్ సింపతి? షూర్ వీ షుడ్. అపార్ట్ ఫ్రమ్ లీగల్, and they need psychological treatment and that has to be done immediately. హోప్ వాళ్ళకు కూడా అర్థమవుతుందని క్షమాపణలు తర్వాత కంటిన్యూ చేద్దామండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మహేష్ చెప్పినట్టుగా ఈ గ్రూప్ చాలా ఇంట్రెస్టింగ్ గా 3 విషయాలు మాట్లాడుతుంటుంది ప్రతిసారి. ఒకటి ధర్మం, ఇంకొకటి జ్ఞానం, మూడోది కామం. ఈ 3 విషయాల మీదే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఇలాంటివి ఇంకా ఈ ధోరణి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది అందరినీ ఒకసారి అడిగి తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం. ఫేస్బుక్ పిచ్చి రాతుల ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో పాటుగా ఇప్పటివరకు మాట్లాడిన యూత్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాల తర్వాత మనం పరిష్కారాలు తీసుకువెళ్దాం. మీ పేరండి? భరత్. ఓకే, ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ నుంచి మీరేం నేర్చుకున్నారు దీని నుంచి? సార్, అంటే ఫేస్బుక్ని పాయింట్అవుట్ చేయడం కానీ, లేకపోతే దాంట్లో కొంతమంది చేసిన దాన్ని బట్టి మిగతా వాళ్ళని స్ట్రెస్ చేయడం లాంటివి జరగకూడదు. ఫేస్బుక్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, చెడు కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. సో ఇది చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన విషయమే. సో మంచిని మనం ఎప్పుడు ఫోకస్ చేయము. సో చెడు జరిగిన దాన్నే 10 మందికి స్ప్రెడ్ చేస్తాం, 10 మందికి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తాం, వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. మంచి కూడా చాలా జరుగుతుంది సార్. మంచి జరిగేదానికి వ్యతిరేకించడం అనే ఒక మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. మీరు చెడుని నో సార్, హియర్ ఆర్ మెనీ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. మంచి చాలా జరుగుతుంది, మంచిని కూడా సమర్థించాలి కదా, అది కూడా ఇంకా మంచే. మంచిని సమర్థించడం కూడా మంచే. బట్ చెడుని మాత్రం చెడుని స్ప్రెడ్ చేసి దాన్ని వంచడం ఇట్స్ రాంగ్.
సో మంచిని కూడా మనం స్ప్రెడ్ చేయడం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సో చెడు జరుగుతుందని చెడు దాని గురించే స్ప్రెడ్ అయిపోయి చెడు వాదనలు అవన్నీ జరుగుతున్నాయి. సో మంచిని ఎందుకు స్ప్రెడ్ చేయడం? మంచి మాట్లాడినప్పుడు మంచిగా జరుగుతుంది. సో మంచి మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ దానికి స్ప్రెడ్ అవుతుంది, ఒక 10 మందికి మంచి తెలుస్తుంది. చెడు తెలిసినప్పుడు ఇండైరెక్ట్ గా మనకి వాళ్ళకి కొత్త విషయాలు నేర్పిస్తున్నాం. మనం చెడు గురించి డిస్కస్ చేసి చెడ్డ విషయాలు వాళ్ళకి నేర్పిస్తున్నట్టు. ఇది డిస్కస్ చేసి ఉండాల్సింది కాదంటారా, వదిలేసి ఉండాల్సింది అంటారా? డిస్కస్ చేసి ఉండాల్సింది కాదనట్లేదు, బట్ మంచి కూడా జరుగుతుంది. మంచిని ఎక్కువ అంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం, వాళ్ళ గురించి మాట్లాడేదంతా చేయకూడదు, వాళ్ళు వదిలేసి ఉండాల్సింది. బిఫోర్ 10 days I don't know who are they, బట్ ఇప్పుడు నాకు తెలిసింది అలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయని నాకు తెలిసింది. సో ఐఎమ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో ఆ చెడుని మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, దాన్ని స్ప్రెడ్ దాని మీద చర్చలు చేస్తున్నాం కాబట్టి దాని గురించి మనకు తెలుస్తుంది. అదే మంచి కూడా చాలా మంది చేస్తున్నారు, దాన్ని ఎప్పుడు మనం పాయింట్అవుట్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మీరేమనుకుంటున్నారు? ఆయన అసలు ఈ మొత్తం ఈ చర్చనే ఒక చెడుని స్ప్రెడ్ చేయడానికి వాడుతున్నారనే నేను అనట్లేదు, ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ పాయింటింగ్ ఆన్ దట్, బట్ ఇలాంటివి కాకుండా మంచిని కూడా దేర్ ఆర్ మెనీ ఇష్యూస్. మంచి గురించి మంచి ఎలా చేయాలి, మరి చెడు ఎందుకు జరుగుతుంది సార్ చర్చించినప్పుడు? ఓకే, సో మాట్లాడతారా? సో ఫేస్బుక్ అనేది మంచికి చెడుకు వేదిక, ఇలా చెడ్డవాళ్ళని వదిలేసుకోవాలి. నిజానికి చాలా కాలంగా మహేష్ కానీ లోక్నాథ్ కానీ వీళ్ళందరూ ఇదే పని చేస్తూ వచ్చారు, వాళ్ళు వదిలేస్తూ రావటం వల్ల వాళ్ళు ఇంత దూరం వచ్చారు అని ఇవాళ మనం అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? ఏంటంటే వీళ్ళని నార్మల్ గా ఎడ్యుకేట్ చేయాలి. ఐ మీన్ సార్ ఎక్కడ చేద్దాం, వాళ్ళు ఒక్కొక్కళ్ళు పిహెచ్డీలు చేశారు యూనివర్సిటీలో, ఇంజనీరింగ్, ఇంకా ఎక్కడ చేద్దాం మనం? అంటే ఐ మీన్ అలా కాదు, వాళ్ళు బేసికల్ గా ఎడ్యుకేట్ చేయాలి. ఐ మీన్ వాళ్ళు స్టడీ పరంగా అని కాదు, ఐ మీన్ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేటివి అవి కొద్దిగా సొసైటీ గురించి తెలుసుకోవడం అనేది, సొసైటీలో ఎలా ఉండాలి అనేటివి అవి ఉండాలి. ఐ మీన్ అంటే వాళ్ళకి ఉండడం అని కాదు, ఐ మీన్ ఎలా అంటే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంది, రైట్? అట్లని కాదు, వాళ్ళ బేసిక్ కూడా తెలియకపోకుండా అలాంటివి మనము వీ హ్యావ్ టు కల్టివేట్ దెమ్. ఓకే, ఐ థింక్ ఫేస్బుక్ వల్ల చాలా మంచి జరుగుతుంది, అందులో సందేహం లేదు. లేకపోతే ప్రతి ఒక్క ఇష్యూ గురించి గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొన్ని దేశాల్లో రెవల్యూషన్స్ వచ్చాయి. లేకపోతే నా కేసు తీసుకుంటే కూడా ఫేస్బుక్ లో తెలుగు ఇండిపెండెంట్ సినిమా అనే ఒక గ్రూప్ స్టార్ట్ చేసి నవ్ వీఆర్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్, నవ్ వీఆర్ మేకింగ్ ఫీచర్ ఫిల్మ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫేస్బుక్. లేకపోతే హైదరాబాద్ లో ఫేస్బుక్ సంబంధించి చాలా జరుగుతున్నాయి, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. హైదరాబాద్ సిఇఓస్ ఫోరం ఒకటి ఉంది, దాని ద్వారా నెట్వర్కింగ్ పెరుగుతోంది. కాబట్టి చాలా వరకు ఈవెన్ సైకలాజికల్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి ఫోరమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి, అంటే మంచి జరగట్లేదని కాదు, చాలా మంచి జరుగుతుంది. కానీ ఇలాంటి వాళ్ళ వలన ఆ చాలా మంచికి ఏమైనా ప్రమాదం ఉంది అనే భయంతో వస్తున్నది. ఈ పోరాటం అక్కడి నుంచి పుట్టింది. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏకంగా మొత్తం మీడియాని బ్యాన్ చేసేస్తారు. ఒక నిజానికి అతను చెప్పిన దాంట్లో ఒక చిన్న పాయింట్ ఉందండి. అంటే ఇలాంటి ఒక చెత్త ఉంది అనే విషయం బహుశా చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అతని ఫ్రెండ్స్, అతని భజన బృందంకి తెలిసి ఉండొచ్చు, లలితా బాలసుబ్రహ్మణ్యం భజన బృందానికి తెలిసి ఉండొచ్చు. బట్ ఈ ఫైట్ మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడు ఇలాంటి కామెంట్స్ చదవని వాళ్ళు మొట్టమొదటిసారి అవి చదువుతున్నారు. నిజానికి ఆ పేజీకి రోజు కొన్ని వందల మంది వచ్చి చదివిపోతున్నారు. అదొక సీరియల్ లాగా, ఒక ఫోన్ చదివినట్టుగా చదువుతున్నారు. కంప్లీట్ ఫోన్ లాగా దాన్ని చదువుకుంటున్నారు కూడా. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఒకటండి, అంటే చెడు గురించి మాట్లాడకుండా మంచి జరగదు. ఇది ప్రమాదం అని మనకు తెలిసినప్పుడు ఇది ప్రమాదం అని డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది, దాని గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అంత మాత్రాన అందరూ ప్రమాదంలో పడిపోతారు అనేది భ్రమ. ప్రతి ఒక్కరికి విచక్షణ ఉంది, ఆ విచక్షణతో పాటు సంస్కారము ఉంది. చాలా మంది సంస్కారవంతులే ఉన్నారని నమ్ముతున్నాం, ఇలాంటి కొందరు తప్ప. కుసంస్కారాలు తప్ప. చెడు జరగడం అనేది ఖచ్చితంగా సైక్లికల్ ప్రాసెస్ అండి. నేను ఎక్కడో చోట మనం అదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదుపు చేయడం అనేది మన ఇంటి దగ్గర నుంచి కావచ్చు, సొసైటీ నుంచి కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు. కానీ పర్టికులర్ గా ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వు మాత్రం ఇట్లా తగ్గి ఉండాలి, ఇలా పెరగకూడదు, ఇలా చేయడం మనం ఎట్లా చేయలేం. ఓకే అండి, మీరు మాట్లాడుతున్నారా? ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చాలా మంది ఇందులో కాపర్ రావచ్చు. ఇది ఒక మైనర్, తను కూడా అదే చెప్పాడు, నేను కూడా అదే చెప్తున్నాను. చిన్న విషయం, కాకపోతే దీనికోసం నేను 3 పాయింట్స్ చెప్తానండి. ఒకటి ఏంటంటే, మన లీగల్లీ ఇలా చేసిన వాళ్ళకి పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది అని తెలిసిన నాడు ఎవడు ఇలాంటి అవాకులు చవాకులు పెరడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దాని మీద భయం లేదండి, దాని మీద భయం లేదు. ఇంకొకటి ఏంటంటే, సెకండ్ థింగ్ ఏంటంటే, సోషల్ బాయ్కాట్ అనేది
మన భారతదేశంలోని చాలా భయపడతారు. అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఈ బంధాలు ప్రతి ఒక్కరికి కావాలి. ఇప్పుడు వీళ్ళైనా సరే ఎక్కడ ఒగ్గారంటే మా ఫ్యామిలీని ఎందుకు ఈడుస్తున్నారు రోడ్డు మీదకి, అప్పటిదాకా కూడా వాళ్ళు కాలేదండి. అంటే సో ఇలాంటి వ్యక్తులకి సోషల్ గా కూడా బాయ్కాట్ కావాలంటే నా కొడుకు మంచోడు లేదా నా మొగుడు మంచోడు 24 గంటలు చెప్పుకుంటే సరిపోదండి. సో ఆ మనిషికి చేంజ్ అనేది వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. సో ఇలాంటి తప్పు చేసిన వాడిని ఫస్ట్ బయట నలుగురు తిట్టడం కాదు, ఇంటి నుంచే వాళ్ళ తండ్రి గాని తల్లి గాని పక్కనున్న వాళ్ళు కానీ ఇచ్చి నువ్వు ఇలాంటి వాడివా అని అంటే ఆ చేంజ్ వాళ్ళు వస్తుంది. థర్డ్ ఇంకొకటి ఏంటంటేనండి, ప్రతి ఒక్కరికి ఇది చేస్తున్నారు అంటే దాని వెనకాతల ఏదో ఒకటి జరిగే ఉంటుంది. ప్లీజ్ అదొక్కటి గమనించండి. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. అంటే అది మనం చాలా నెగ్లెజిబుల్ అనుకుంటాం కానీ ఎవ్రీబడీస్ పాస్ట్ ఈజ్ ఎఫెక్టింగ్ ద ప్రెసెంట్ అనమాట. సో అందుకనేసని అది ఒక చిన్న ఇష్యూగా తీసేయకుండా వాళ్ళు అలా ఎందుకు అయ్యారు, అలా అవ్వకుండా ఎలా జాగ్రత్త పడచ్చు అంటే ఒక చెడ్డవాడు ఇంకో 4 చెడ్డవాళ్ళని తయారు చేసే లోపల ఈ ముగ్గురిని మనం కాపాడదాం. వాడు ఎలాగ చెడ్డవాడైపోయాడు వదిలేయండి. లెట్ us స్టార్ట్ సేవింగ్ దీస్ 3 people. వాళ్ళని చేయాలంటే ఏం చేయాలన్నది, సో ఈ 3 యాక్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇంకెప్పటికీ కూడా అలాంటి పోస్టులు ఉండవని మేము అనుకుంటున్నాం. కానీ మీరు అన్నారు కదా చిన్నదే అని, బట్ వాటికి 100 లైక్లు వచ్చాయి, వాటిని ఆపుదామంటే మాకు 0 likes వస్తున్నాయి. పూర్ణిమ గారు, ఐ థింక్ డెఫినెట్ గా దీస్ పీపుల్ ఆర్ డిస్టర్బ్ పీపుల్. అండ్ డిస్టర్బెన్స్ అంటే ఎప్పుడు ఒక సైకలాజికల్ ఎలిమెంటే లేకపోతే ఒక స్కిజోఫ్రీనియా, ఒక మ్యానిక్ డిప్రెసివ్ ఇల్నెస్ ఉండాలని ఏమీ లేదు. డిస్టర్బ్ పీపుల్ ఆర్ యూజువలీ పీపుల్ హూ హావ్ సంథింగ్ ఇన్ దేర్ పర్సనాలిటీ. సో వాళ్ళ పర్సనాలిటీస్ డిస్టర్బ్ అయి ఉన్నాయి. సో అలాంటివి బయటికి కూడా కనిపించాయి. ఇలాంటి వాళ్ళు చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంటారు కూడాను. సో ఈ ఓన్లీ నో వాళ్ళ కోక్ అనేది వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళ ఆలోచన విధానంలోనే మనకు తెలుస్తూ ఉంటుంది. సో యూజ్ చేసే యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకొని యూర్ రైట్. ఇన్ఫాక్ట్ వాళ్ళ ద్వారా మనకి వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ, they are getting a lot of publicity through us. కానీ I think that's also వాళ్ళ ఎన్ని మనం మీట్ చేస్తున్నాం ఎక్కడో అక్కడ వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ ఫర్ దెమ్ ఆల్సో, మేకింగ్ దెమ్ హీరోస్ అనుకుంటాను. వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు ఏ ఇమేజ్ బిల్డ్ చేశారో దానికి కంప్లీట్ గా రివర్స్ గా, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇక్కడ వచ్చి కామెంట్ చేస్తున్నారు వీళ్ళు పెద్ద మనుషులు అనుకున్నారు, వీళ్ళు మాకు చాలా పెద్ద మనుషులుగా తెలుసు, బట్ ఇలాంటి వాళ్ళ అనే మాట వాళ్ళు చెప్తున్నారు. పర్సనాలిటీ డిజార్డర్స్ అండ్ పర్సనాలిటీ ఇష్యూస్ ఎవరైతే ఉన్నాయో అంటే వాళ్ళ సొంత పేర్లతో బహుశా వాళ్ళు ఇంకెప్పటికీ ఇంటర్నెట్ లోకి రాలేరు. వాళ్ళు మాకు ఆఫర్ కూడా ఇచ్చారు, మేము రాము అని. మేము మళ్ళీ ఫేస్బుక్ లోకి రాము, ఇంటర్నెట్ వాళ్ళ పేరు మీద రారు, కానీ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు అపియర్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి హేట్ రిజెంట్మెంట్ ఏదైతే ఉందో వీ హ్యావ్ యాడెడ్ టు ఇట్. సో వీ నీడ్ టు ట్రీట్ దెమ్ ఆన్ సైకలాజికల్ బేసిస్ ఆల్సో. వాళ్ళకి వీ హ్యావ్ టు ఆఫర్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్, అదర్వైజ్ ఇది అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సరే ఇట్స్ గోయింగ్ టు స్ప్రెడ్ అనమాట. ఓకే, వాట్ నెక్స్ట్ అండి? ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం చేయాలి? బేసికల్ గా అండి దీనికి ఎక్కడ అడ్డుకట్ట వేయటం అన్న దానికి బేసికల్ గా ఒక చిన్న ఆలోచన చేయాలి. ఫేస్బుక్ లో కూడా సర్టన్ ఇవి ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీళ్ళ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియట్లేదు అది ఏ ఏజ్ లో ఓపెన్ చేయాలి, ఏ ఏజ్ లో. నెక్స్ట్ థింగ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దీనికి చాలా మంది ఓపెన్ గా చెప్పట్లేదు. ఫేక్ దీంట్లో పెట్టుకుంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నప్పుడు ఐడెంటిటీస్ ని, ఫోటో లేని ఐడెంటిటీస్ ని చేసుకోవద్దు. అండి ఇంకోటి కూడా ఫిలిం మీడియా కూడా కొన్ని విషయాలలో ఎటువంటి ఇచ్చేస్తుందంటే టీనేజర్స్ దీనికి వాళ్ళ కొన్ని రకాలైన సంభాషణ దీన్ని చేసుకొచ్చి దాన్ని ఐడెంటిఫై పెట్టి ఇటువంటి వాళ్ళు వాళ్ళ చేత చాలా చేయిస్తున్నారండి. ఇది త్రూ దోస్ పీపుల్, త్రూ మీడియా ఆల్సో, ఫిలిం మీడియా నుంచి కూడా వాళ్ళు చాలా చర్యలు ఇటువంటి చేస్తున్నారు. దాని నుంచి ఏమవుతుందంటే చూడటానికి వీళ్ళ సంఘంలో ఒక పెద్ద వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ మైండ్ హ్యాస్ బీన్ నాట్ గ్రోన్ టు ద లెవెల్ ఆఫ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద సొసైటీ. ఇది ఫస్ట్ ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ యాడ్ చేసుకునేటప్పుడు కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మెయిన్గా అమ్మాయిలకి ఎన్ని రకాల కేసెస్ మా దగ్గర వస్తుంటాయంటే వాళ్ళకి తెలియకుండానే ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని చేస్తున్నప్పుడు వాళ్ళ ఫొటోస్ కానీ పాపం వాళ్ళకి తెలియనివన్నీ కూడా చెప్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హ్యాస్ బీన్ ఇంట్లో మొత్తంలో పేరెంట్స్ చెప్పుకుంటే ఎక్కడ భయం అవుతుందో ఇది అని చెప్పుకుంటా పేరెంట్స్. అందుకని ఇందాక ఎగ్జాక్ట్లీ వాట్ ఈ టోల్డ్, ఇంట్లో స్టార్ట్ అవుతే మటుకు ఇటువంటి చర్యది ఇంట్లో చాలా తగ్గిపోతాయండి. ఇంకోటి కూడా మేము రీసెంట్లీ కూడా వీ హావ్ టోల్డ్ ఇట్, ఫేస్బుక్ లో కూడా ఇంట్లో నెంబర్స్ కూడా యాడ్ చేసుకోవట్లేదు ఎవరు. దిస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేర్ హ్యాస్ టు బి. ఇప్పుడు మనం ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా కూడా ఒక ఐడెంటిటీ కావాలి ఒకటి, బట్ ఫేస్బుక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే నో నీడ్ టు హ్యావ్ ఎనీ ఐడెంటిటీ ఆర్ ఎనీ దిస్ థింగ్. బట్ యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ అండి. అంటే నిజానికి మేము ఇప్పుడు ఈ దీంట్లో చాలా ఎక్సర్సైజ్ చేశాము.
మీరు ఏ ఫేక్ ఐడెంటిటీ తోటి ఏ పేరు ఏం చేసినా కూడా ట్రేస్ చేయడం చాలా ఈవెన్ సెల్ ఫోన్ లో మాట్లాడినా కూడా ఈజీ. మైక్ లో మాట్లాడిన దానికంటే ఎక్కువగా రికార్డ్ అయి ఉంటుంది. అది తెలుసుకోవాలి, ప్రతి వాళ్ళు అది తెలుసుకోవట్లేదు. పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ద సెల్ ఫోన్, ఇట్ ఇస్ లైక్ మై పర్సనల్ బిట్వీన్ టూ పీపుల్ అనుకుంటున్నారు. నో, ఇఫ్ యూ ఆఫ్టర్ 1 month ఆల్సో మీరు ఏ విషయంలో మాట్లాడారు ఏమి ఇది అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇది మనకి అవేర్నెస్ ఎప్పుడైతే చేస్తే ఒక స్త్రీకి కూడా ధైర్యం అనేది పెరుగుతుంది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను ఇది చేయగలను, అడగగలను చెప్పగలిగే శక్తి తనలో కూడా వస్తుంది. ఫస్ట్ ఆ అవేర్నెస్ తీసుకురండి ఆ లేడీస్లలో కూడా, ప్రతి వాళ్ళలో కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కంప్లైంట్ ఇవ్వకూడదు. ఈ విషయంలో మనం జాలిపడి వెనక అడుగు వేస్తే మటుకు రేపొద్దున ఇటువంటి వాళ్ళు ఇంకా ఈ పెరగటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి రామనాథన్ గారితో అసలు ఇప్పుడు ఈ పనికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందో ఒకసారి చెప్పిన తర్వాత వాట్ నెక్స్ట్ తర్వాత కార్యాచరణ ఏంటనేది తెలుసుకుందాం. ఈ పనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? 3 సంవత్సరాలు పడే అవకాశం ఉంది మేడం. మినిమం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల శిక్షలు పడతాయి. కాకపోతే అంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఈ సైబర్ నేరాల్లో కొంత డిలే అవుతుంది. అదే వాళ్ళకి ధైర్యం. ఫేస్బుక్ లో మనం ఏమి చేసినా ఎవరు ఏమి చేయలేరులే అనే వాళ్ళ ధైర్యంతో సైబర్ సెల్ ఉంది ఉన్నది. డెఫినెట్ గా డెఫినెట్ గా పట్టుకుంటారు. వాళ్ళు డీయాక్టివేట్ చేసినా కూడా వాళ్ళు దొరికిపోతారు, డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద తగు చర్యలు తీసుకుంటారని కమిషనర్ గారు కూడా మనకి హామీ ఇచ్చారు కూడా. మనకి టెక్నాలజీ, మనకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు బాగా రెస్పాండ్ అవుతున్నారు. శిక్షలు పడే అవకాశం ఉంది. ఎవరైనా మూవ్మెంట్ అనేది రావాలి, కంప్లైంట్ చేయాలి. ఫార్వర్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే చాలా మందికి భయం ఉంది, ఎవరు రావట్లేదు. ఎంతో మంది నా దగ్గరికి వస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమి చేయలేక సూసైడ్ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కంప్లైంట్ చేయకపోవడానికి భయం కాదండి సమస్య, దయ కాదు. అయితే ఇందాక తను అన్నట్టు అంటే వాళ్ళని మనం హీరోలుగా చేస్తున్నామని, కానీ మనం ఎప్పుడు గాంధీ గారిని ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం కానీ హిట్లర్ని అయితే ఎప్పుడు పెట్టుకోలేము. సో బట్ హిట్లర్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ చెడు అనేది ఇలా ఉంటుంది, సో దానికి దూరంగా ఉండాలి అనే అవేర్నెస్ అవసరం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకురావాలి, అందరికీ చెప్పాలి. సో అది చాలా అవసరం. వాళ్ళని మనం ఏం హీరోలుగా చేయట్లేదు, విలన్ గానే చూపిస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి ఉమెన్కి నేను చెప్పేది ఏంటంటే, అంటే దీన్ని ఎట్లా ఫేస్ చేద్దాం, ఫోటో లేనివి యాక్సెప్ట్ చేయొద్దు అట్లా కాదు. ఏ రూపంలో అయినా అటాక్ జరుగుతుంది. ఒక అంటే లైక్ ఫేస్బుక్ ద్వారానో లేకపోతే ఇంకేదో నైట్ బస్ ఎక్కడం వల్లనో అట్లా కాదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. ఇంట్లో నిజంగా మన పేరెంట్స్ మనతో ఉన్నప్పుడు కూడా జరగచ్చు. అండ్ అలాంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద సెక్షువల్ అబ్యూస్ హ్యాపెన్స్ ఎట్ హోమ్. అండ్ సొంత వాళ్ళు దగ్గర వాళ్ళే ఎక్కువ చేస్తారని విన్నప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను. సో నేను ప్రతి విమెన్కి చెప్పేది ఏంటంటే, ఏ ఊళ్ళలో ఆ ఊళ్ళలో ఒక విమెన్ గ్రూప్ స్టార్ట్ చేయండి. ప్రతి దానికి ఆన్సర్ ధైర్యమే, వేరే ఏదీ లేదు. నలుగురు కూడితే ఆ ధైర్యం వస్తుంది. ఒక్కరి సింగిల్ గా ఆలోచిస్తే మనకి అంటే నిజంగా అది తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు, తెలియదు కూడా ఒక్కోసారి. సో ఫార్మ్ ఏ గ్రూప్స్, ప్రతి ఊళ్ళో ఒక్కొక్క గ్రూప్ విమెన్ గ్రూప్ స్టార్ట్ చేయండి. అందులో అందరూ మెంబర్స్ అవ్వండి. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఆ గ్రూప్ కి తీసుకెళ్ళండి, ధైర్యంగా వెళ్ళి పోరాడండి. ఏ చిన్న ఇష్యూ అయినా అగెనిస్ట్ విమెన్, మనం నిజంగా బస్సు ఎక్కుతుంటే ఎవరైనా తాకినా సరే చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేయండి. సో నిజంగా అంత చిన్న ఇష్యూస్ దగ్గర నుంచి పెద్ద వాటి వరకు నిజంగా ధైర్యం ఒక్కటే ఆన్సర్. సో ప్లీజ్ డూ దాట్. అండ్ ప్రతి ఊళ్ళో నిజంగా గ్రూప్స్ ఫామ్ చేసి నిజంగా ధైర్యంగా ఫేస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకేసారి పోతాయి ఈ సినిమాలో లాగా నేను చెప్పలేను. బట్ గ్రాడ్యువల్ గా 10 years 20 years ఎప్పటికైనా మనం ఆ ప్రాబ్లమ్స్ లోంచి నిజంగా బయటపడతాం. ఎందుకంటున్నారంటే 80 years women ని కూడా రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా 30, నేను 20 years 50 years కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ నాకు ఆ సేఫ్టీ అన్నా వస్తుంది. సో సో అందుకని చెప్తున్నాను, ధైర్యం అనేది ఒక్కటే ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సింది, వేరే ఏది లేదు. అండ్ పోలీస్ దగ్గరికి వెళ్ళడానికి భయపడద్దు, గ్రూప్ గా వెళ్ళండి. ఒకరే వెళ్ళాలంటే భయం వేస్తే లాయర్ దగ్గరికి వెళ్ళడానికి, ఎక్కడికి వెళ్ళడానికి భయపడద్దు. ఒక్కరు వెళ్ళాల్సి వస్తే గ్రూప్ ఫామ్ చేసుకోండి. ప్లీజ్ డూ దట్. అండ్ ఎవరైనా నిజంగా ధైర్యం ఉన్న అమ్మాయి అయితే ఆ అమ్మాయి లీడర్ అయ్యి మిగిలిన వాళ్ళందరినీ నడిపించండి. ప్లీజ్ డూ దట్. దట్స్ మై రిక్వెస్ట్. దట్స్ అ గ్రేట్ ఐడియా మంగా. నిజానికి ఒక గ్రూప్ అనేది ఉండటం డెఫినెట్ గా ఒక ధైర్యం ఇస్తుంది. వాళ్ళు ఇంతమంది ముందు రావడానికి కూడా ఒక గ్రూప్ ఫామ్ అవటం, మహేష్ కానివ్వండి, లోక్నాథ్ ఒంటరిగా చాలా కాలం ఫైట్ చేశారు. బట్ ఒక గ్రూప్ గా ఫామ్ అయినప్పుడు దీనికి ఒక నిజమైన కార్యాచరణ కానివ్వండి, ఒక షేప్ వచ్చింది, డెఫినెట్ గా వచ్చింది. రజని, మీరేమనుకుంటున్నారు? వాట్ నెక్స్ట్, ఏం చేయాలి?
గ్రూప్గా ఫామ్ అవడం అనేది అది సాధ్యం కాని విషయం. మహిళలు ఈరోజు ఉన్నతమైన పొజిషన్స్లో వర్క్ చేస్తున్నారు, బయట తిరగాల్సి వస్తుంది. వాళ్ళ ప్రొఫెషన్ బట్టి రాత్రింబగళ్ళు వాళ్ళు డ్యూటీ చేయాల్సి అర్థం వస్తుంది. కాలేదు, గ్రూపులుగా తిరగమని తను చెప్పట్లేదు. ప్రతి ఊళ్ళోనూ ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు దీని మీద ఫైట్ చేయడానికి ఒక గ్రూప్ తయారైంది. సో ఇఫ్ దర్ ఈస్ ఎ గ్రూప్, నువ్వు వెళ్ళి మాట్లాడటానికి, ఐడియాస్ రావడానికి. మనకి ఇవాళ రామనాథం గారు ఈ గ్రూప్ లోకి వచ్చారు కాబట్టి సైబర్ లాగా చెప్పారు, డ్రాఫ్ట్ చేశారు. సో ఒక గ్రూప్ అనేది ఉండటం అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది అనేది తన ఐడియా. అవును, ఇవాళ మీరు ఒక సంఘం నడుపుతున్నారంటే అది కూడా గ్రూపే. అవునండి, కరెక్ట్. వాళ్ళని మొన్న ఫేస్బుక్ లో కామెంట్ చేసినప్పుడు, బాంబేలో బంద్ ఎందుకు అని బాల్ ఠాక్రే ఇష్యూలో కామెంట్ చేసినప్పుడు 2 అమ్మాయిల్ని అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఇష్యూ చాలా మందిని, మహిళల్ని తీవ్రమైన చెప్పండి మానసిక క్షోభకి గురి చేసే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన వాళ్ళని శిక్షించాలి. అలా చేస్తేనే ఇంకొకరు ఆ పని చేయకుండా ఉంటారు. వాళ్ళ మీద జాలి పడాల్సిన పని లేదంటారు. ఓకే, అక్కడ మహారాష్ట్రలో మనం చూసి వాళ్ళు సుమోటోగా తీసుకున్నారంటే ఎవరైనా కంప్లైంట్ చేయలేదు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ బాంబేలో కంప్లైంట్ చేశారు. సైబర్ క్రైమ్ లో నిజానికి గత 3 రోజులుగా జరుగుతున్న చర్చ. మొదటి రోజు చాలా మంది సైబర్ క్రైమ్ సెల్ కి మెయిల్స్ పంపించారు. దాదాపు 15-20 మెయిల్స్ వెళ్ళాయి. ఒకటి చెప్తున్నా, వెళ్తే వాళ్ళు చెప్పింది సైబర్ లా ప్రకారం యాక్ట్ చేయాలంటే ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పారు. నిజానికి ముంబైలో కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాతే జరిగింది అది. బట్ సుమోటోగా తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవట్లేదు మనకు తెలియదు. సుమోటోగా కూడా దీన్ని తీసుకోవాలనేది మనం అప్పీల్ చేయాలి. పర్టికులర్ గా వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చే విధంగా కూడా మనం పనిచేయాలనేది నా అభిప్రాయం. ఓకే అండి. సో నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంది ఏంటంటే మేడం, మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఏంటి అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. అది మార్చి ఇప్పుడు ఫేస్బుక్ ఏం చూపించిందంటే, ఫేస్బుక్ లో రాత బాగాలేకపోతే మన తలరాత మారిపోతుంది, రాత బాగుంటే మంచి ఫ్రెండ్స్ ని సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఒక కొత్త నినాదాన్ని ఇచ్చింది. సో దయచేసి ఫ్రెండ్స్, అప్పుడంటే ఇంటర్నెట్ లేదు, ఫేస్బుక్ లేదు కాబట్టి నోరు వాడారు, నోరు బాగుండాలి, ఊరంతా బాగుంటుందని. ఇప్పుడు ఫేస్బుక్ లో మన రాత కూడా బాగుండాలి, లేకపోతే తలరాత మారుతుంది, జాగ్రత్తగా ఉంటుంది. గుడ్ అండి, వెరీ గుడ్ వన్. రూపా, వాట్ నెక్స్ట్? మామూలుగా మన సమాజంలో జరుగుతున్న చాలా విషయాలకి ఉద్యమాలు కానీ అవి జరుగుతున్నప్పుడు అందరికీ మీడియా సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం పోరాటం చేస్తోంది మీడియా ప్రతినిధులుగా, జర్నలిస్టులు మనమే చేస్తున్నాం. సో మనకి కావాల్సిన సపోర్ట్ మిగతా అందరి నుంచి రావాలి. ఇప్పుడు అటు నుంచి రావాలి. అంటే ఒక నెపం కూడా వేస్తారు, మీడియా ఏం చేస్తోంది అని. ఇప్పటిదాకా వార్తల్ని చూపించిన మనం విషయానికి మేము అండగా ఉండి వ్యక్తులుగా పోరాటానికి ముందుకు వస్తున్నామని చెప్పారన్నా. అంటే కొన్ని ఆంక్షల్ని వాటిని కూడా ముందుకు పక్కకు పెట్టి మరీ ముందుకు వచ్చి అందరం అతీతంగా వచ్చి మాట్లాడుతున్నాం విషయాన్ని. ఆ విషయంలో ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి, ఇంతవరకు ఎవరు ఈ కేసు పెట్టని దాన్ని కూడా తీసుకుని వెళ్ళి కేసుని ఫైల్ చేసి వచ్చాం. అవును, బహుశా ఇటువంటి కేసు ఇంతవరకు ఫైల్ అయినట్లేదు హైదరాబాద్ లో ఉన్న సైబర్ సెల్. మన చర్చల్లో కూడా ఎన్నిసార్లు వచ్చింది కూడా ఈ విషయం. ఏంటి అని అంటే కేసు ఫైల్ చేయడానికి ఎవరు ముందుకు రారు, చాలా కారణాల వల్ల, చాలా కౌన్సిలింగ్ వల్ల అక్కడ ఆగిపోతుందనే ఒక ఇది కూడా ఉంది. మనం చాలాసార్లు అయ్యో ఎందుకు అలా జరుగుతుందన్న ఫీలింగ్ తోటి సర్లే క్షమ దొరికిందనే దీంట్లో ఉంటాం మనం. ఇప్పుడు నేను అప్పీల్ చేసేది అక్కడ పేరెంట్స్కి కానివ్వండి, యాక్టివిస్టులకు కానివ్వండి, అందరికీ నేను చేసే అప్పీల్ ఒక్కటే. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని కాలేజీలకు పంపిస్తుంటే వాళ్ళు అంటోంది మిమ్మల్ని మీ పిల్లల్ని సానికంపులకు పంపిస్తున్నారని చెప్పని అంటున్నారు. మీరు పంపిస్తున్నారా? నెక్స్ట్ పిల్లలు మీరు క్యారెక్టర్ లేకుండా ఉన్నారు అని చెప్పని అంటున్నారు, ఉన్నారా? అండ్ నెక్స్ట్ యాక్టివిస్టులు కానీ, మహిళలు కానీ, ఎవరైనా కానీ ఇప్పుడు ప్రస్తుతము మనం ఫైట్ చేయాల్సింది సోషల్ నెట్వర్కింగ్ అబ్యూజింగో, లేకపోతే మీడియాకి సంబంధించిన, సినిమాలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సో కాదు. ఈ మనుషులు మనకు సంబంధించిన ఒక ఉనికి మీద, వ్యక్తిత్వం మీద బురద చల్లి మనల్ని కించపరిచి అన్ని రకాలుగాను ఒక రకంగా చెప్పాలి అని అంటే వాళ్ళ భావాలతోటి మన వ్యక్తిత్వాలను కానీ మన ఉనికిని అత్యాచారం చేసి వదిలిపెట్టారు. దీనిపైన అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ముందుకు వస్తారో అది మీ ఇష్టం. ఐ థింక్ దట్ ఈస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. నిజానికి చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, ఎస్పెషల్లీ ఫేస్బుక్ లో జరుగుతున్న చెడు గురించి చాలా ఏళ్ళుగా మాట్లాడుతున్నాం. బహుశా ఫేస్బుక్ వచ్చినప్పటి నుంచి ఈ చర్చ సాగుతుంది. బట్ మొదటిసారి మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో ఒక మొదటి అడుగు పడింది. దీన్ని ఒక డెమోక్రటిక్ వేదికని, ఒక సామాజిక వేదికని ఇటువంటి చెత్త పనులకు వాడుకోకూడదు, వాడుకుంటే సహించమని కొంతమంది ముందుకొచ్చారు. వాళ్ళకి ఎంత సపోర్ట్ వస్తుందనేది బహుశా ప్రజలందరూ ఏం ఆకాంక్షిస్తున్నారు అన్నదానికి ఒక గీటురాయిగా ఉంటుంది. బహుశా ఆ సపోర్ట్ వస్తుందని మీడియా తరఫున మేమందరం ఆశిస్తున్నాం. ఇది వాటి స్పెషల్ టాక్ షో. తిరిగి మరో స్పెషల్ టాక్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.